అబ్రహాము, యేసాకు, యాకోబు, ఎలోహా, భూమికి ఆకాశానికి సర్వశక్తుడా, మీ గొప్ప యెహోవా మెస్సీయ నామమును బట్టి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని బట్టి ఈ కార్యక్రమంలో ఘనత మహిమ మీరే తెచ్చుకుని తండ్రి. కూడి వచ్చినటువంటి సహోదరులందరినీ కూడా ప్రతి ఒక్కరు హృదయంలో తెరిచి సత్యమును గమనించి అర్థం చేసుకునే జ్ఞానం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ కార్యక్రమంలో ఏ విధమైనటువంటి క్రోధము కానీ ఇబ్బందులు కానీ ఎవరికీ లేకుండా చేసి కార్యక్రమం మీ నామమునకు మహిమ కలిగినట్లు జయప్రదంగా జరిగించమని ఇక్కడ కూడి ఉన్నటువంటి ముఖ్య అతిథులందరినీ కూడా మీరు మీ యొక్క కృపను బట్టి దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడ ముఖ్యంగా జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమం ఐజా గారికి, బ్రదర్ ఆలిఫ్ గారికి జరుగుతున్నటువంటి ఇష్యూ ఇది. ఏ విషయం మీద ఇక్కడ జరుగుతుందనేది మీకు తెలియపరుస్తాను. వారికి యొక్క పరిశుద్ధమైన కూడికి వచ్చినటువంటి అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సమయము 10 గంటల కరెక్ట్గా మనం ప్రారంభించుకుందాం. ఎందుకంటే ఎవరెవరు 2 నిమిషాలు మాట్లాడతారో మనకి క్లియర్గా కూడా అర్థమవుతుంది. కనుక ఈ కార్యక్రమం అంతా కూడా జీవము గల ఎలోహిమైన నామం చేతులకు అప్పచెప్తూ యెహోవా మెస్సీయ పరిశుద్ధమైన నామమును బట్టి అడిగి ఏడుకున్నాం తండ్రి, ఆమేన్, హల్లెలూయా. సహోదరులందరికీ విజ్ఞప్తి, ఈ యొక్క కార్యక్రమం యెహోవాయే యావే అనే దాని మీద ఇక్కడ బ్రదర్ ఐజాక్ గారికి, ఆల్ఫ్ గారికి ఇక్కడ డిబేట్ జరుగుతూ ఉన్నది. కానీ ఈ కార్యక్రమంలో ఎవరు కూడా తిరగేయటం కానీ, మాట్లాడటం కానీ, ఎదురు చెప్పడం కానీ, ఎదురు పురుషులు వేయటం కూడా జరగకూడదు. ఇక్కడ ఎవరెవరికైతే ఇక్కడ అవకాశాలు ఇవ్వబడి ఉన్నాయో వారే మాట్లాడతారు తప్ప ఇంకెవరు మాట్లాడటానికి వీలు లేదు. మొట్టమొదటి ప్రసంగము బ్రదర్ ఐజాక్ కుస్మా గారు 45 నిమిషాలు మాట్లాడతారు. ఆ తర్వాత రెండవ ప్రసంగము బ్రదర్ హాలిఫ్ గారు 45 నిమిషాలు ప్రసంగిస్తారు. ఇది ఒకరిది ఒకరు ఏ విధంగా మాట్లాడుతున్నారని మీరు గమనించవలసిందే తప్ప ఏ విషయంలో కూడా ఎవరు తిరగేయడానికి వీలు లేదు. ఎక్కడ వారే అక్కడ కూర్చొని ఉండాలని ముందుగానే తిరగడం జరుగుతూ ఉన్నది. పరమ తండ్రికి స్తోత్రం. కనుక ప్రియులారా, 9:52 నిమిషాలు అయింది. కనుక వీడియోస్ అందరూ సెట్ చేసుకుని రెడీ అయిన తర్వాత 10 గంటలకు ప్రారంభిద్దాం. 10 గంటలకి చేస్తామండి. 52 నిమిషాలు, ఇంకా 8 నిమిషాలు మనం వెయిటింగ్ చేసినట్లయితే. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్ ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం సిరాతల్ లజీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దాల్లీన్. ఆమీన్. యెహోవా మెస్సీయ నామములో, యెహోవా మెస్సీయ నామములో, యెహోవా మెస్సీయ నామములో మీ అందరికీ షాలోమ్ అండి. ముఖ్యంగా మా ప్రియ సహోదరులు ముస్లిం సహోదరులు అందరికీ ఇక్కడ చాలామంది ఇంకా రావాల్సిన ఉన్నారు. ఈరోజు వస్తారు అనుకుంటున్నాం. ఏదేమైనప్పటికీ తండ్రి పని మాత్రం ఆగదు. ఈ డిబేట్ ఏర్పాటు చేయడానికి చాలా కారణాలు ఉన్నాయండి. తర్వాత ముస్లిం సహోదరులు మేము హృదయపరంగా ప్రేమించి గౌరవించి ఇక్కడికి పిలవడం జరిగింది. ఇప్పుడే కాదు, మన లైఫ్ లాంగ్ ఎలాగే మనం చేద్దాం తండ్రి చిత్తమైనప్పుడు. ఈ ప్రదేశంలోనే అనేకమైన డిబేట్స్ జరగాలని కూడా నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఇబ్బంది లేదు, ఇంకా పోలీస్ పర్మిషన్స్ అన్నీ కూడా మాకు వస్తాయి, ఇంకా సమస్య లేదు. మీరు కూడా ఈ ప్రదేశాన్ని చాలా సంతోషంగా ఉన్నారు కనుక నెక్స్ట్ టైం కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ నెక్స్ట్ టైం మాత్రం అలాంటివి ఏమి లేకుండా చేస్తాను. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, నా మిస్సెస్ లేదు, నా పిల్లలు ఎవరు లేరు, నేను అక్కడే ఉన్నాను. ఇక మనకు కొంతమంది మాత్రమే ఉన్నారు సహోదరులు, వాళ్ళు కూడా రాలేదు సాక్షించకపోవడం వల్ల కొన్ని సమస్యలు. ఏదేమైనప్పటికీ పరమ తండ్రి యొక్క నామంలో మీ అందరికీ
చాలా వందనాలు. షలోం. ఇప్పుడు బైబిల్ విషయాల గురించి మాట్లాడుకుంటామండి. నేను బైబిల్ని 2 ముక్కలుగా చేశానండి. ఇది ఎందుకంటే ఇదొక ముక్క, ఇదొక ముక్క, 2 ముక్కలు. స్టాండ్ ఉందా? స్టాండ్ ఉంటే మరి మంచిది. అయితే ఎందుకు ఇలా చేశానని అడిగితే చాలామందికి దీనివల్ల నా అర్థం కాకపోవడం గల కారణం ఏంటంటే పాత నిబంధన వేరు. బైబిల్లో ఉన్న విషయాలు ఇవి మనం చాలా జాగ్రత్తగా చూద్దాం. నేను తక్కువ టైంలోనే మీకు నా సబ్జెక్ట్ అంతా చెప్పుడు అయిపోతుంది. ఈ పాత నిబంధనలో బైబిల్లో మొట్టమొదటిగా రాయబడిన మాట ఏంటంటే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ పాత నిబంధన దేంట్లో రాయబడిందంటే హీబ్రూలో రాయబడింది. హీబ్రూలో రాశారు. హీబ్రూలో రాసినప్పుడు అక్కడ ఏముందంటే దేవుడు అన్న పదం దగ్గర ఎలోహీం అనే పదాన్ని ఉపయోగించారు. ఎలోహీం అంటే దేవుడు అనే తప్ప దేవుళ్ళు అని కాదు. అర్థమవుతుందండి? ఎలోహీం అంటే ఒక్కడే, అంతేగాని 2 లేక 3 లేక ఎక్కువ మంది లేకపోతే ఇంకా ఎక్కువ మంది అంటానికి ఇక్కడ ఆస్కారము లేదు. ఎందుకంటే తర్జుమా చేసినప్పుడు కూడా ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ అంటాడు, కానీ గాడ్స్ క్రియేటెడ్ అని లేదు. ఈ ఎలోహీం అనే పదం చాలామంది ఏం చేస్తారండి, ఈ పదాన్ని హీమ్ అని ఉంది కనుక ప్లోరల్ అన్నారు. అంతేకాకుండా దీనికి కొన్ని సపోర్టెడ్ వాక్యాలు ఉన్నాయి. ఏమంటే మన పోలిక చొప్పున నరులను చేయదుము, మనలో ఒకరి వంటి వాడాయను, మేము పంపుతున్నాము, ఇలాంటి మాటలు కొన్ని ఉన్నాయి. ఈ మాటలు పెట్టుకుని ఏమనుకుంటారంటే వీళ్ళు చాలామంది మన పోలిక చెప్పున అన్నాడు కనుక మనము అంటే ఎక్కువ మంది అయి ఉంటారు, ఒక్కరు కాదు ఎక్కువ మంది అయి ఉంటారు. అది ఒక్కరవచ్చు, ఒక్కరికంటే ఎక్కువ అవ్వచ్చు, లేక 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఎంతోమంది అని ఉండొచ్చు. అది ఒక ఫ్యామిలీ అయి ఉండొచ్చు అన్నట్టుగా అనుకుంటారు. క్రిస్టియన్ గ్రౌండ్లో చూస్తే ఈ మనం అనే పదాన్ని 3గా చేశారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ క్రిస్టియన్ గ్రౌండ్ కంటే ముందు ఎవరు వచ్చారంటే రోమన్స్ వచ్చారు. రోమన్ క్యాథలిక్ వచ్చింది. అసలు ఈ త్రిత్వం అనే సిద్ధాంతం అక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే అండి, రోమన్ క్యాథలిక్ నుంచే త్రిత్వం అనే సిద్ధాంతం స్టార్ట్ అయింది. వాళ్ళు ఏం చేశారంటే పిత, పుత్ర, పవిత్రాత్మ అని అన్నారు. పిత, పుత్ర, పవిత్రాత్మ అన్నారు. ఈ పిత, పుత్ర, పవిత్రాత్మని ఈ ప్రొటెస్టెంట్స్ ఏమన్నారంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్నారు. ఇకపోతే హిందూయిజంకి వెళ్తే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఇవి. అయితే అక్కడ వాళ్ళకి ఇక్కడ వీళ్ళకి ఇంకొక తేడా కూడా ఉంది. 1 + 1 + 1 = 3, 1 × 1 × 1 = 1 ఇవి కూడా ఉన్నాయి. 1 + 1 + 1 అంటే తండ్రి ఒక ఆయన, కుమారుడు ఒక ఆయన, పరిశుద్ధాత్ముడు ఒక ఆయన, కలిసి 3 దేవుళ్ళు ఉన్నారు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎలోహిం అనే పదము సింగులర్ కాదు, ప్లోరల్ అని, బహువచనం అని. అలా కాకుండా సింగులరే కానీ ఆయన ఒకడైనప్పటికీ కూడా 3గా ఉన్నారు కనుక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 కూడా 1 × 1 × 1 = 1 అన్నారు. ఇది థియాలజీ చేసిన వాళ్ళు చేసిన పనులు. అయితే మనం బైబిల్ చూస్తే మన పోలిక చొప్పున, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అని చెప్పిన దేవుడు కింద మీరు చూస్తే తన పోలిక చొప్పున, తన అన్నాడు. తన పోలిక చొప్పున అంటే సింగులర్ అయిన మాట, తన పోలిక చొప్పున చేశాడు. తర్వాత దేవుని పోలికగా ఆదామును దేవుడు సృష్టించాడు అని రాసింది. ఈ విధంగా మనము అని ఎందుకు అన్నాడు? ఇదే విషయం మనం ఖురాన్లో చూస్తే మనము, మేము అనే మాట ఖురాన్లోకి వస్తే ఖురాన్లో కూడా ఎక్కడ దేవుడు మాట్లాడినప్పటికీ మేము పంపాము, మేము అని ఉంటుంది. అదే విషయం అడిగితే అక్కడ ఏమంటారంటే మేము అనేది ఒక సెల్ఫ్ రెస్పెక్టెడ్ వర్డ్. అది అహ్మద్ గారు కూడా చెప్పిన విషయం దీంట్లో బుక్లో చెప్తలేనా ఏంటంటే ఈ సెల్ఫ్ రెస్పెక్టెడ్ వర్డ్, దేవుడు ఒక్కడే కానీ ఆయనకి సెల్ఫ్ రెస్పెక్టెడ్గా మనము, మేము అని. ఈవెన్ మన ఎన్టీ రామారావు గారు కూడా ఉపయోగించారు మేము అని తరచుగా. ఎందుకంటే ఆయన సెల్ఫ్ రెస్పెక్టెడ్గా ఆయన ఉపయోగించిన పదం. సేమ్ పదము బైబిల్లో ఉపయోగించిన మనము కూడా అలాంటిదే. అంతేగాని
మనమంటే ఇద్దరని లేక ముగ్గురని అక్కడ కాదు. అయితే ఈ విషయంలో చాలా మందికి భేదాభిప్రాయం ఉండి బిగినింగ్ నుంచి కూడా ఈ కొత్త నిబంధన వచ్చే వరకు కూడా ఈ బైబిల్ మీరు ఎక్కడ చూసినా కూడా దేవుడైన యావే ఉండదు కానీ దేవుళ్ళైన యావే ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. రెండో విషయం ఏంటంటే నిజంగా పోని ఎలోహిం అనే పదము దేవుళ్ళు అని సూచిస్తే నీ దేవుడైన యెహోవా అని అనకూడదు. ఏమన్నాలి? మీ దేవుళ్ళైన యెహోవాలు లేదా మీ దేవుళ్ళైన యెహోవా అని అన్నారు. కానీ మీకు ఎంటైర్ ఓల్డ్ టెస్టమెంట్లో ఎక్కడ కూడా మీకు ఇశ్రాయేలుకి ఇచ్చిన స్లోగన్లో కూడా ఓ ఇశ్రాయేలు వినుము నీ ఎలోహిమని యావే అద్వితీయుడని యావే అన్నాడు. అంటే అసలు అద్వితీయుడని పదం కూడా ఉపయోగించకూడదు, వాడు ఉపయోగించాడు. ఓ ఇజ్రాయెల్, హియర్ ఓ ఇజ్రాయెల్, యువర్ గాడ్ ఈజ్ వన్, ఓన్లీ వన్, ఒక్కడే అని చెప్పాడు. అయితే దేవుడు ఒక్కడే, ప్రాబ్లం లేదు. మరి ఏంటి ప్రాబ్లం? దేవుడు ఒక్కడే. మెస్సియా పెద్ద ప్రాబ్లం. మెస్సియా దగ్గర నుంచే పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఇది మెస్సియా దగ్గర, ఈ మెస్సియా వచ్చిన తర్వాత వచ్చిన క్రొత్త నిబంధన. దేవుడు ఒక్కడే. దేవుడిని ఎవరైనా ఎప్పుడైనా చూసారా అంటే బైబిల్లో రెండు రకాల ఆన్సర్స్ ఉన్నాయి. ఏంటంటే దేవుడిని చూసారని ఉంది, దేవుడిని చూడలేదు అని కూడా దీంట్లో ఉన్నాయి. దేవుడిని చూసారని ఉన్నాయి, లేవా? ఉన్నాయి. దేవుడిని చూసారని ఉన్నాయి, దేవుడిని చూడలేదు అని కూడా ఉన్నాయి. దేవుడిని ఎవరెవరు చూశారు, దేవుడిని ఎవరెవరు చూడలేదు అని చూస్తే దేవుని ఎవరెవరు చూశారంటే ఆదాము అవలు చూసి ఉండవచ్చు, చూశారని అన్నాం. కానీ అబ్రహాము, హానుకు ఇలాంటి వాళ్ళందరూ కూడా దేవునితో నడిచారు అని ఉంది. మరి వాళ్ళు చూసి నడిచారో చూడక నడిచారో తర్వాత విషయం. కానీ అబ్రహాము దగ్గరికి వచ్చేసరికి మాత్రము అబ్రహాము యావేని చూచేను అని ఉంది. అయితే అలాగే మీరు 1 by 1 చూసుకుంటూ వస్తుంటే యాకోబు ఎలోహింని చూశారు. ఎలోహిం అంటే దేవుడు. మేము జనరల్గా ఎలోహిం అనే పదం ఉపయోగించాం కానీ దేవుడు అనే పదం ఉపయోగించాం. అయితే యాకోబు ఎలోహింని చూశాడని ఉంది. ఓకే. తర్వాత ఇంకెవరు చూశారు? మనోహ భార్య మనోహ కలిసి దేవుడిని చూశాడని ఉంది. ఇశ్రాయేలీల 70 మంది పెద్దలు కూడా వాళ్ళు దేవుని చూశారు, చూసి అన్నపానములు పుచ్చుకున్నారు. ఇశ్రాయేల్ ప్రధానులకు ఏ హాని చేయలేదు, వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకున్నారని ఉంది. ఇవన్నీ ఎలా ఉంటే దేవుడు మాట్లాడతాడా అంటే దేవుడు మాట్లాడతాడు అని కూడా బైబిల్ చెప్తుంది. ఒకే ఒక్క వాక్యం దగ్గర ఏంటంటే అది మెసేజ్ వచ్చిన తర్వాత ఒకే ఒక వాక్యం చెప్పాడు. ఏం చెప్పాడంటే దేవుని ఎప్పుడు ఎవరు ఎక్కడ చూడలేదు, ఆయన స్వరం వినలేదు, నేను తప్ప ఎవడో దేవుని చూడలేదు అన్న ఒక్క మాట. తర్వాత ఇంకా కొన్ని వాక్యాలు ఉన్నాయి తిమోతిలోను, ఇంకా అక్కడ ఉన్న వాక్యాలను బట్టి దేవుని ఎప్పుడు ఎవరు చూడలేదు, ఆయన స్వరం వినలేదు కనుక అని ఆయన చెప్పాడు. కనుక ఆయన చెప్పిన మాట అబద్ధమా లేక బైబిల్లో రాయబడిన మాటలు అబద్ధమా అని దాని మీద క్లారిఫికేషన్ చాలా అవసరమైంది క్రైస్తవులకి, ముస్లింలకి అందరికీ కూడా. అసలు దేవుడు ఆత్మస్వరూపాన్ని ఉన్నప్పుడు దేవుడు ఎవరికి కనిపిస్తాడు? కెన్ ఎనీ మ్యాన్ సీ ఏ స్పిరిట్ బీయింగ్? నో మ్యాన్ కెన్ సీ ఏ స్పిరిట్ బీయింగ్. అంటే ఆత్మని ఎవరు చూడలేదు. బైబిల్ మెసేజ్ గారు కూడా ఏం చెప్పాడంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించమని చెప్పారు. కాబట్టి ఆత్మ ఎవరికి కనిపిస్తుంది? ఆత్మ ఎవరికి కనిపించదు. మరి ఆత్మ ఎవరికి కనిపించినప్పుడు ఈ అబ్రహాముకి యావే ఎలా కనిపించాడు? అక్కడ కనిపించింది ఎవరు అని అడిగితే నేను ఈ మధ్యన ఖురాన్ కూడా చదువుతున్నా కాబట్టి చెప్తున్నాండి. ఈ బైబిల్లో ఆదికాండం 18వ అధ్యాయంలో 3 మనుషులు వచ్చారు. ఆ 3 మనుషులు ఒకరేమో యావే, ఇద్దరేమో యావే దూతలు ఉంటే ఖురాన్లో ఏమన్నదంటే 3 దూతలే వచ్చారు తప్ప దేవుడు వచ్చేటట్టుగా అక్కడ ఖురాన్లో మనకి కనిపించదు. 3 దూతలే వచ్చారని చెప్తున్నాడు. అయితే ఇది ఎప్పుడు రాయబడింది, అది ఎప్పుడు రాయబడింది, దాంట్లో అలా ఉండడం గల కారణం ఏంటి, దీంట్లో ఎలా ఉండడం గల కారణం ఏంటి అని పరీక్ష చేసుకోవాలని బాధ్యత మన మీద ఉంది. కనుక జనరల్గా ఏంటంటే ఇది నమ్మేవాళ్ళు దీన్ని ఖురాన్ ఏమంటారంటే అది మనం నమ్మవలసిన పని లేదని, మనకు సంబంధం లేని విషయం అంటారు. దాన్ని నమ్మేవాళ్ళు ఏమో దీన్ని నమ్మరు. ఈ విషయాలు మనకే తెలుసు. అయితే అసలు దేవుడు ఆత్మస్వరూప లేక ఏ స్వరూపంలో దేవుడు ఉన్నాడు? ఇన్ వాట్ ఫార్మ్ గాడ్ ఈజ్ దేర్, ఏ ఫార్మ్లో ఉన్నాడు అని అంటే దాన్ని బైబిల్ చాలా విపులంగా చెప్పింది. ఏంటంటే తన స్వరూపం మందు నరుని తయారు చేసేయడం ఉంది.
తన స్వరూపమందు నరుని తయారు చేశాడంటే కంపల్సరీగా ఆయన నరుడై ఉండాలి. నరుడై ఉండాలి. నా స్వరూపంలో నేను ఒక మనిషిని తయారు చేసిందంటే సేమ్ నాకులాగా అయి ఉండాలి అని ఒక కన్క్లూజన్కి మనం రావాలి, తప్పదు. అయితే దేవుడు ఆత్మ కనుక మరి ఆత్మస్వరూపైన దేవుడు సింహాసనం మీద కూర్చోవడం ఏంటి? ఆత్మస్వరూపైన దేవుడు సింహాసనం మీద కూర్చోవడం ఏంటి? ఆత్మ ఎప్పుడైనా సింహాసనం మీద కూర్చోవడం ఎవరైనా చూసారా అని అడిగితే ఆత్మ ఎలా కూర్చోవడం సింహాసనం మీద, ఆ విషయం గురించి కూడా ఆలోచన చేయాలి. అయితే బైబిల్ చెప్తుంటే ఒక్కడు తయారు చేశాడా, ఇద్దరు తయారు చేయాలి, ముగ్గురు తయారు చేయాలి కూడా మనం చూడాలి. ఇప్పుడు బైబిల్ ఏంటంటే నేనొక్కడని, ఐ ఎలోన్ క్రియేటెడ్. చూడండి యెషయా గ్రంథం 44:24లో, అలాగే యెషయా గ్రంథం 45:12-18, యెషయా గ్రంథం 43:7లో ఏం చెప్తారంటే నేను ఒక్కడనే, ఐ ఎలోన్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్, ఐ ఎలోన్ క్రియేటెడ్ ద హ్యూమన్ బీయింగ్స్ అని. నేను ఒక్కడనే తయారు చేశాను. మరి ఒక్కడే తయారు చేసినప్పుడు ఇంకొకటి ఉండడానికి ఏమైనా అవకాశం ఉందా అంటే లేదు. మరి మనము అనే మాట ఎందుకు ఉపయోగించాడు? అసలు ఈ మనం అనే మాట ఏంటంటే మనం అనే మాట కేవలము దేవుడు ప్లస్ వాటి యొక్క దూతలు వాటిని పెట్టి అన్న మాటే తప్ప మనం అనే మాట వేరేదేమీ కూడా కాదండి. దానికంత థియాలజీ చేయాల్సిన అవసరం ఏమి కూడా లేదు. బైబిల్ అంతట్లో కూడా మీరు చూస్తే మా నిమిత్తం ఎవరు పోను అక్కడ యెషయా, అక్కడ కూడా నా నిమిత్తం అంటాడు. ఈ విధంగా ప్రతి చోట కూడా మీరు చూస్తుంటే బైబిల్లో దేవుడు ఒక్కడే. యూదులు ఏం నమ్మారంటే యూదులు ఒకే ఒక దేవుని నమ్మారు, కానీ యూదులు ఇద్దరని లేక ముగ్గురని నమ్మినట్టుగా మనకి ఎక్కడ బైబిల్లో కనిపించదండి. యూదులు ఎప్పుడు కూడా దే ఆర్ వన్నెస్ పీపుల్, దే బిలీవ్ ఇన్ వన్ గాడ్, దే నెవర్ బిలీవ్ ఇన్ ట్రినిటీ అండ్ దే నెవర్ బిలీవ్ ఇన్ ట్వినిటీ. ట్వినిటీ అంటే దైత్వం, దైత్వం అంటే ఇద్దరు. కనుక అసలు మెయిన్ సమస్య ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అని మనం చూస్తుంటే పరలోక సైన్య సమూహం. ఎవరు పరలోక సైన్య సమూహం? కుడి పక్కన దూతలు, ఎడం ప్రక్కన దూతలు ఉన్నారు, మధ్యన దేవుడు ఉన్నాడు. ఏ రూపంలో ఉన్నాడు? ఏ రూపంలో ఉన్నాడు దేవుడు? ఒకసారి చూద్దాం. ఏ రూపంలో ఉన్నాడంటే యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో అక్కడ చెప్తారు, చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం ఒకసారి తీయండి ఎవరన్నా. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో 20వ వచనం. మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. నరస్వరూపం ఎవరికి ఉంది అంటే దేవునికి నరస్వరూపం ఉందని, అందుకనే దేవుడు నరులను తయారు చేశాడు. అయితే సంఖ్యాకాండం 23:19 ఏముందంటే అబద్ధమాటకు దేవుడు నరుడు కాదు. అంటే దీన్ని ఎలా తీస్తున్నారంటే దేవుడు నరుడు కాడు, దేవుడు నరుడు కాడు అని చెప్పడానికి ఆ వాక్యాన్ని ఉపయోగిస్తున్నారు. కానీ అక్కడ వాస్తవంగా ఆ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అబద్ధమాడే విషయంలో కానీ లేక పశ్చాత్తాపడే విషయంలో కానీ ఆయన నరుడు కాడని చెప్పాడు, కానీ నేను నరుడును కాను అని చెప్పలేదు. అర్థమైందండి? ఆయనకి ఒక థియోఫోనీ బాడీ ఉంది. థియోఫోనీ బాడీ అంటే థియోస్ అంటే గాడ్ అని, థియాలజీ అంటే సైన్స్ ఆఫ్ గాడ్ అని. థియోఫోనీ బాడీ అంటే దేవునికి ఒక శరీరం ఉంది, దేవునికి ఒక శరీరం ఉంది. అది ఈవెన్ ఖురాన్ కూడా చెప్తుంది. అలాగండి, అల్లాహ్ చూసుకున్నాడు, సర్వము ఎరిగిన వాడు, సర్వం వింటున్నవాడు. ఎలా వింటాడు? కళ్ళు లేకుండా ఎలా వింటాడు? కళ్ళు లేకుండా ఎలా చూస్తాడు? చెవి లేకుండా ఎలా వింటాడు? అలాగే బైబిల్లో కూడా ఆగ్రాణించుతున్నాడు అంటాడు. దహన బలులను ఆగ్రాణించడం అంటే ఏంటి? ముక్కుతో పైకి లాగడం అంతేనండి, సువాసన లాక్కోవడం. తర్వాత ఆయన సముద్ర తరంగముల మీద నడుచుతున్నాడు అన్నాడు. నడవాలంటే ఏముండాలి? మరి కాళ్ళు చేతులు లేకుండా, ముక్కు లేకుండా, లేకపోతే చెవులు లేకుండా. తర్వాత బైబిల్లో కూడా ఆయన గురించి చూస్తే ఉన్నిన పోలిన వెంట్రుకలు ఉన్నాయంటాడు. తల వెంట్రుకల గురించి కూడా రాస్తుంది. తల వెంట్రుకల గురించి రాస్తుంది, ముక్కు గురించి రాస్తుంది, కళ్ళు గురించి రాస్తుంది, చెవుల గురించి రాస్తుంది, ఈ యొక్క దీని గురించి రాస్తుంది. అలాగే దక్షిణ హస్తం ఉంది, కాళ్ళు ఉన్నాయి. ఆకాశం సింహాసనము, భూమి నా పాదపై మహిళలు. ఈ విధంగా చూసినప్పుడు కూడా దేవుడు ఏ రూపంలో ఉన్నాడంటే ఒక మనిషి రూపంలో ఉన్నాడు అని మనకు తెలుసు. అంటే మనిషి రూపంలో దేవునికి ఒక థియోఫోనీ బాడీ ఉంది. థియోఫోనీ బాడీ ఉందంటే ఆ బాడీని బట్టి మనుషులు దేవుడిని చూశారు. ఆత్మరూపంగా ఎవరిని చూడలేదు. ఆత్మరూపంగా ఉన్న దేవుడిని ఎవరూ చూడలేదు. ఆత్మరూపంగా ఉన్న దేవుడిని ఎవరు కూడా చూడలేదు.
అయితే మరి ప్రవక్తల గురించి కూడా చూస్తే మీరు ప్రవక్తల విషయం చూస్తే ఏమిటంటే ప్రవక్త అంటాడు యావే నాతో మాట్లాడి ఇలాగ సెలవిచ్చాను అంటే యావే మాట్లాడా మాట్లాడలేదా? యావే మాట్లాడాడు. యావే మాట్లాడకపోతే యావే నాతో ఎలాగ సెలవిచ్చను, ఇశ్రాయేలు ప్రజలారా నా మాట విని యావే వాక్కు ఇదే అని అంటారంటే యావే మాట్లాడకుండానే యావే మాట్లాడాడు. మాట్లాడాలంటే ఏముండాలి? నోరు ఉండాలి కదా. నోరు లేకుండా మాట్లాడతారా ఏంటి? ఇప్పుడు ఇంకో విషయం కూడా వద్దాం. పోనీ దేవుడు మెసేజ్ చెప్పిన మాట ప్రకారంగా దేవుడు ఎప్పుడు ఎవరితో మాట్లాడలేనప్పుడు మెసేజ్ గారి మాట కరెక్ట్ అయ్యి అప్పుడు ఈ బైబిల్ అంతా తప్పు అయిపోతుంది. ఈవెన్ ఖురాన్ కూడా తప్పు అయిపోతుంది. ఎందుకని అడగండి, ఖురాన్లో ఒక వాక్యం ఉంది, ఏముందో తెలుసా? మోసాతో దేవుడు నేరుగా మాట్లాడిన ఉండే. మోసాతో దేవుడు నేరుగా మాట్లాడిన అర్థం ఏంటి? ఈ స్పోక్ టు హిమ్ ఫేస్ టు ఫేస్ మాట్లాడండి. కాబట్టి ఇప్పుడు ఆత్మ మాట్లాడుతుందా, దేవుడు మాట్లాడుతున్నాడా? ఇప్పుడు దేవుడికి ఒక బాడీ ఉందా లేదా? దేవుడికి ఒక బాడీ ఉంటే మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, చరిత్రానికి అవకాశం ఉంటుంది, కూర్చోడానికి అవకాశం ఉంటుంది, లేచడానికి అవకాశం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అసలు దేవుడికే బాడీ లేనప్పుడు, దేవుడే సర్వం అయిపోయి ఉన్నప్పుడు ఇంకా మరి ఎలాగా దేవుని మనము ఐడెంటిఫై చేయాలి? ఎలా మనం ఐడెంటిఫై చేయాలంటే ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఎలా ఐడెంటిఫై చేయడానికి మనకు ఆస్కారము లేదు. ఇప్పుడు ఒకసారి మనం చూద్దాండి. ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం కంటే ముందు ఇంకొక వాక్యం చూద్దాం. ఆదికాండము 14వ అధ్యాయం. 14వ అధ్యాయం దగ్గర ఒక వాక్యం ఉంది. ఏమంటే మరియు షాలేము రాజైన 14:18 మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసం తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతులకు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తయ్య సర్వోన్నతులైన ఎలోహిం వలన అబ్రహాం ఆశీర్వదింపబడిన గాకనియు నీ శత్రువుడు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడుగాక నీవు చెప్పింది. అప్పుడు అతడు అన్నింటిలోనూ అతనికి 10వ వంతు ఇచ్చింది. ఈ వ్యక్తి ఎవరు? ఈ వ్యక్తి ఈ మెల్కీసెదెక్ అనే ఈ వ్యక్తి ఎవరు? ఈ మెల్కీసెదెక్ గురించి మనకి ఈ పాత నిబంధనలు ఎక్కడ కనిపించదండి. మెల్కీసెదెక్ గురించి పాత నిబంధనలు ఎక్కడ కనిపించదు. కానీ క్రొత్త నిబంధనలు ఏమన్నాయంటే ఈ మెల్కీసెదెక్ అంటండి వంశావళి లేదంట, ఆది లేదు, అంతం లేదు, వంశావళి లేదు. దినాలకి దీని గురించి చెప్పినప్పుడు అక్కడ చాలా మంచి మాటలు చెప్తాడు. హెబ్రీ పత్రిక చూస్తే అక్కడ ఏం చెప్తాడంటే దినములకు ఆదియు తర్వాత అంతము లేకుండా ఉన్నాడంట. ఇతను మరి మనిషి రూపంలో ఆయన్ని కలిశాడు. ఈ మనిషి ఎవరు చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము అక్కడ ఏం చెప్తాడంటే అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఎవరికి ఇచ్చను ఆ షాలేము రాజు మహోన్నతుడు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరం యాజకుడిగా ఉన్నాడు. అతని పేరునకు మొదట నీతికి రాజనీయు, తరువాత సమాధాన రాజు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు అని అర్థం. అతడు తండ్రి లేనివాడును, చాలా జాగ్రత్తమైనది, తండ్రి లేనివాడు, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడై ఉన్నాడన్నమాట. ఎవరన్నా జీవిత కాలానికి ఆది లేదు, జీవానికి అంతం లేని వాడే ఉన్నాడంట. మరి ఇతనికి తల్లి లేదంట, తండ్రి లేదు. తల్లి తండ్రి లేకుండా ఒక వ్యక్తి డైరెక్ట్గా వచ్చేసి అబ్రహాముతో ఉన్నాడంటే తల్లి మనమందరం తల్లిదండ్రులు పుట్టినోడు. అతనికి తల్లి తండ్రి అక్క చెల్లి వంశావళి లేకుండా డైరెక్ట్గా ఒక మనిషి అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహాం దీవించంటే ఇతను ఎవరై ఉండాలి? ఇతను ఎవరై ఉండాలి? యూదులు అడిగితే ఏమంటుంది తెలుసండి? దట్ ఈస్ గాడ్ ఆల్మైటీ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ థియోఫనీ. అంటే మానవ శరీరం ధరించి వచ్చిన దేవుడు అని చెప్తారు. మానవ శరీరం ధరించి ఎవరి దగ్గర వచ్చాడు? అబ్రహాం దగ్గరికి వచ్చిన దేవుడు అని యూదులు చెప్తారు. సరే, అది ఎలాగ సాధ్యం అనొచ్చు? అది ఎలా సాధ్యం అనొచ్చు? మానవ శరీరం ధరించి ఒక వ్యక్తి రావడం అనేది సాధ్యం అంటే అది దేవునికి సాధ్యమే, దేవునికి అసాధ్యమైనది ఏం లేదు. అలాగే మీరు ఖురాన్లో కూడా చూస్తే దేవదూత మానవ ఏ రూపంలో వచ్చిందండి? మరియం దగ్గరికి పరిపూర్ణమైన మానవాకారంతో దేవదూత మరియమ్మ గారికి ప్రత్యక్షమైందని ఖురాన్లో రాసింది. ఒక పరిపూర్ణమైన మానవుడు అంటే ఎవరండి చెప్పండి?
ఒక పరిపూర్ణమైన మానవుడు అంటే ఒక పరిపూర్ణమైన మానవుడిగా ఒక దేవదూత రావాల్సినంత అవసరం ఏమొచ్చింది? అలా కనిపించిందని కులంలో రాసింది. ఇప్పుడు మీరు ఇది నమ్మకపోతే అది నమ్మడానికి అవకాశం లేదు. ఎందుకంటే థియోఫోనీ బాడీస్ అనేవి దేవునికి ఉన్నాయి, అట్ ద సేమ్ టైం దేవతలకు కూడా ఉన్నాయి. ఈ థియోఫోనీ బాడీ వల్లనే వెలిగిస్తారంటే ఇప్పుడు 18 అధ్యాయం చూద్దాం. ఇక్కడ ఆదికాండం 18లో మొట్టమొదటి వచ్చి చూద్దాం. అక్కడ చూస్తే మీకు క్లియర్గా ఏముంటుందంటే, మరియు మమిరే దగ్గర సింధూర వనములో అబ్రహాం ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యావే అతనికి కనపడెను. ఎవరు కనపడ్డారండి? యావే అతను కనపడారు. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉంది. 3 మనుషులు ఉన్నారంట. ఈ 3 మనుషులు అనగానే క్రైస్తవ ప్రపంచం అంతా ఏమనుకుంటుందంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ 3 వచ్చేసారనుకున్నారు. కానీ వాస్తవంగా అక్కడికి వచ్చింది ఎవరు? 3 ఉన్నారు, 3 వచ్చారు. కానీ అందులో ఒక ఆయన యావే, ఇద్దరేమో దేవదూతలు. 19 అధ్యాయంలో వచ్చింది. ఆ సాయంకాలం మందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరారు. సొదొమ చేరిన తర్వాత ఈయన ఎక్కడున్నాడు? యావే గారు ఎక్కడున్నారంటే అబ్రహాం దగ్గరే ఉన్నాడు. అబ్రహాం దగ్గరే యావే ఉన్నాడు. కానీ 2 దేవతలు ఎక్కడికి వెళ్ళారంటే సొదొమ గొమొర్రా వెళ్ళి మనం చూస్తుంటాం. కాబట్టి ఇప్పుడు మరి అబ్రహాం ఎవరికి ఆతిథ్యం చేశాడు? ఎవరికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు? ఎవరికి ఆహారం పెట్టాడంటే అక్కడ డైరెక్ట్గా యావేకి ఆహారం పెట్టాడని మనం చూస్తున్నాం. అయితే మరి డైరెక్ట్గా యావేకి ఆహారం పెట్టినప్పుడు యావే ఆహారం అందరికీ కూడా మనకు అక్కడ ఉంది. ఇవన్నీ కూడా బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా యూదులు నమ్ముతున్నారు. ఎందుకు నమ్ముతున్నారు? కొన్ని ఇంకో విషయం కదా, ఇంకొక ఇన్సిడెన్స్. మనోహ దగ్గరండి, ఇది జడ్జెస్ న్యాయాధిపతుల గ్రంథం తీసుకున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 11 అధ్యాయం కూడా చూస్తే అక్కడ ముందు మీకు ఏం కనిపిస్తుంది అంటే దూత కనిపిస్తుంది. యావే దూత కనిపిస్తుంది. యావే దూత కనిపించినప్పుడు ఈ అధ్యాయం అంతా జాగ్రత్త జరుగుతుంటే అతను కూడా ఒక మానవ రూపం ధరించి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. అతను వచ్చిన తర్వాత ఏంటంటే అన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళంటారు ఒక మాట ఏమనంటే 18 వచ్చింది. యావే దూత 16 వచ్చింది చూడండి. నీవు నన్ను నిలిపినను నీ భోజనం నేను తినను, నీవు దహన బలి ఉద్దేశించిన ఎడలా యావేకు దాన్ని అర్పింపబడదు కానీ నాకు కాదని చెప్తుంది దూత. ఏమని ఎవరికి చెప్పమంటుంది? యావేకు అర్పించే దహన బలి నాకు మాత్రం కాదండి. అప్పుడు కిందకు వస్తే కింద ఏమంటుందంటే యావే దూత నైవేద్యము. అక్కడ మనోహ 19 వచ్చింది. నైవేద్యంగా ఒక మేకపిల్లని తీసుకొని ఒక రాతి మీద యావేకు అర్పించేను అని ఉంది. అందుకని యావే దూతకు అర్పించడం లేదు అక్కడ. కిందకు 2:22 చూస్తే ఆయన యావే దూతని మనోహ తెలుసుకొని మనము దేవుని సూచితం కనుక మనం నిశ్చయంగా చనిపోతున్న తన భార్య కనుక అతని భార్య యావే మనల్ని చంపగోని ఎడల ఆయన దహన బలిని నైవేద్యం మన చేత అంగీకరించారు. ఇక్కడ 2 ఉన్నారా, 1 ఉన్నారా? ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ చేసి ఏం చెప్తారంటే యావే దూత కూడా యావేలాగే ప్రత్యక్షమయ్యాడు, దూతలు కూడా దేవుడిగానే ఉన్నారు అని చెప్పి వక్రీకరించేవాడు కూడా చాలా మంది ఉన్నారు. కానీ అక్కడ యావే దూత ఉంది, అట్ ద సేమ్ టైం యావే కూడా ఉన్నారు. దహన బలేమో యావేకి అర్పించారు, దూతకు మాత్రం దహన బలి వాళ్ళు అర్పించలేదు. దీన్ని బతుకుతారు. అయితే ఇక్కడ కూడా వాళ్ళు ఏంటంటే దేవుని సూచితిని చూశారు. ఏ రూపంలో చూశారు? వాళ్ళు థియోఫోనీ బాడీలో ఉండగానే చూశారు వాళ్ళు, అంతే తప్ప ఆత్మ రూపంలో ఉన్న యావేని ఎవరు కూడా చూడలేదు. ఆత్మకి చావు లేదు. ఆత్మకి చావు లేదు. ఆత్మకు చావు లేదు కాబట్టి ఇప్పుడు చనిపోవాలంటే శరీరానికే చావు, శరీర సంబంధానికి మనకే చావు తప్ప ఆత్మకు చావు లేదు. అలాగే దేవుడికి కూడా చావు లేదు. దేవుడికి చావు అన్నది ఎవరంటారు? లేదు, దేవుడికి చావు లేదు. కానీ దేవుడు వెన్ గాడ్ కేమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మ్యాన్, కానీ దేవుడు మానవ రూపంగా వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా చావాలి. ఇఫ్ హీ కమ్ ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ హీ మస్ట్ డై. అతను తప్పనిసరిగా చనిపోవాలి. ఎందుకు చనిపోవాలి? ఎందుకు మానవ రూపంగా రావాలి? ఒక అతను అడిగాడు, అసలు దేవుడు మానవ రూపంగా రావాల్సిన అవసరం ఏంటి? నేను అసలు దేవుడు మానవులు తయారు చేయవలసిన అవసరం ఏంటి? అసలు దేవుడు ఆకాశాన్ని భూమిని తయారు చేయని పని ఏంటి? అసలు దేవుడు మనుషులు తయారు చేయని పని ఏంటి? ఆదాముని తయారు చేసిన తర్వాత మళ్ళా అవ్వమ్మని తయారు చేయని పని ఏంటి? ఇవన్నీ ఏంటి అని అడుగుతుంటే లాస్ట్ మనకి ఏంటిలాగా ఉండిపోతుంది. ఆయన ఎందుకు చేశాడు ఏంటి అని దానికన్నా ఆయన చేసిన దాని విషయంలో మనం ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించుకోవడమే చాలా మంచిది. అయితే ఈ విధంగా మీరు ఎక్కడ చూసినా కూడా ఎప్పుడు కూడా నేను చెప్పిన ఎప్పుడు కూడా దేవునితో పాటు దేవుని దూతలు అకంపెనీ అవుతున్నాయి.
ఆయన పైకి వచ్చినా కిందకు వచ్చినా కిందకు వచ్చినా పైకి వెళ్ళినా దేవుని దూతలు దేవునితో ఉంటున్నాయి. దేవుని దూతను ముందు చూస్తున్నారు, తర్వాత దేవుడు. అలాగే మీరు నిర్గమాకాండం 3వ అధ్యాయంలో కూడా చూసినా అక్కడ ముందు దూత మాట్లాడుతుంది, ఆ తర్వాత ఏమో దేవుడు నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని దూత అంటుందా? దూత అంటే ఏమైనా అవకాశం ఉందా? దూత అంటే ఏమైనా అవకాశం లేదు. కానీ కన్ఫ్యూజ్ చేసి ఏం చెప్తున్నారంటే దూత ఎలగడం తప్ప, దూత మాట్లాడేస్తుంది తప్ప దేవుడు కాదంటారు. ఎందుకంటే కేవలము ఈ మెసేజ్గా చెప్పిన మాట ఏంటంటే ఎవడు ఎప్పుడు దేవుని చూడలేదు, ఆయన స్వరము వినలేదు అన్నారు. మరి ఆయన స్వరం వినలేకపోతే మరి మోసే చూసింది ఎవరిని అని అడుగుతుంటే మరి ఖురాన్ కూడా చెప్తుంది కదా మోసేతో నేరుగా మాట్లాడాడని. ఖురాన్లో కూడా రాస్తుంది. ఏమని రాస్తుంది? అల్లా ఎవరితో మాట్లాడాడు? మోసేతో నేరుగా మాట్లాడాను అన్నాడు. మరి ఏసా చెప్పిన మాట అర్థం అవుతా? ఇలా మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తే ఇతను చెప్పింది ఏ సందర్భంలో చెప్పాడు ఆ వాక్యాన్ని, మనం ఏ సందర్భంలో దాన్ని అర్థిస్తున్నాం, లేకపోతే ఎందుకు ఈ విధమైన పరిశీలన మనకి కలుగుతుంది అని. ఒక చోట ఒకసారి ఏమన్నాడంటే, నేను చెప్పానండి, దేవుడు శరీరం ధరించి భూమి మీదకి వచ్చాడు అని అడిగితే ఇమీడియట్గా ఒక అతను ఏమన్నా చేసండి, దేవుడి శరీరం ధరించి భూమి మీదకి వచ్చేస్తే మరి ఆకాశంలో దేవుని సీట్ ఏమైపోయిందని అడిగాడు. అర్థం ఎందుకు? ఆకాశంలో దేవుని యొక్క సీటు ఏమైపోయిందని అడిగాడు. అప్పుడు నేను ఆయన ఆకాశంలోనే ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు అన్నాడు. చూడండి, ఇక్కడ ఒక వాక్యం రాసింది, మొట్టమొదటి వాక్యం. అప్పుడు యావే సుధమ మీదను గుమ్మరం మీద ఉంది, 50 యొద్ద నుండి గంధకము అగ్ని కురిపించను. చూడండి, ఆ వాక్యం చాలా జాగ్రత్త పరిస్థితి. అప్పుడు యావే సుధమ మీదను గుమ్మరం మీద ఉంది, 50 యొద్ద నుండి గంధకము అగ్ని కురిపించాడంట. ఒక 50 కింద ఉన్నాడు, ఒక 50 పైన ఉన్నాడని ఈ వాక్యం క్లియర్గా చెప్తున్నారు. అందుకని 2 50 ఉన్నారన్న. నేను 2 50 కాదు, 3 50 ఉన్నారన్న. నేనేమన్నానంటే 2 50 కాదు, 3 ఉన్నారన్న. 3 ఎక్కడ ఉన్నారు? ఒకరికొకరు పాతాళ లోపల ఉన్నారన్న. ఎందుకంటే పైన ఆకాశం అంది కానీ, కింద భూమి అంది కానీ, భూమి కింద నీళ్ళలో కానీ మేము తప్ప అనలేదు, నేను తప్ప ఇంకెవరో లేదండి. అప్పుడు ఎంతమంది? పైన ఉండాలైనా, కింద ఉండాలైనా, పాతాళంలో ఉండాలి. అలా లేకపోతే దేవుడు కాడు. కానీ క్రిస్టియానిటీ కానీ చాలా మంది ఏంటంటే పైనుంచి కింద దిగి వచ్చేది, మరి పైన ఉన్నాడు. ఆయన మనిషి కాదు. ఏ విషయంలోనూ ఒకే చోట ఉండలేని మనిషి కాదు. ఆయన అన్ని చోట్ల ఉండగలిగిన మానవ స్వరూపం కలిగిన దేవుడు. కనుక ఈ వాక్యం ఉంది, ఈయన కింద ఉన్నాడు. 139వ కీర్తన చూస్తే అక్కడ ఉంటుంది. ఏమనుంటుందంటే అక్కడ 139వ కీర్తన, నీ ఆత్మ 7వ వచనం, 139వ కీర్తన 7వ వచనం, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవద్దును, నీ సన్నిధి నుండి ఎక్కడికి పారిపోవద్దును. నేను ఆకాశంలోకి ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళ మందు పండుకొను నీవు అక్కడ ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతంలో నివసించను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించను. ఎక్కడెక్కడ ఉన్నాడండి ఈయన? ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటంటే బైబిల్ ప్రకారంగా పైన ఆకాశం అని కానీ, కింద భూమి ఎందుకు కానీ, భూమి కింద నేలలో కానీ, భూచరాలు కానీ నేను తప్పిపోవడం లేడు అని ఉంది. ఈ విధంగా చూస్తే ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా ఒకే ఒక దేవుడి గురించి చెప్తుందండి. ఒకే ఒక దేవుడికి చెప్తుంది. ఆ దేవుడికి ఒక రూపంలో చెప్తుంది. ఆ రూపంలో ఆయన థియోఫోనీ బాడీలో కొంతమందికి కనిపించాడని చెప్తుంది, కొంతమంది కనిపించాడని చెప్తుంది. అది నమ్మొచ్చు మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం, అది బైబిల్ అలా ఉంది. అయితే దీన్ని ఏం చేశారంటే ఇది బిగినించి కనిపిస్తుంది, యావే మాత్రం కాదు, యోషువ మెస్సీయే కనిపిస్తున్నాడు. యోషువ మెస్సీ కనిపిస్తున్నాడు. యావేని అసలు ఎప్పుడు ఎవడో చూడలేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా అమరత్వంలో నివసిస్తున్నాడు, ఒక్కడే ఉన్నాడు, అక్కడే ఉండిపోయాడు. ఆ సీటుకే పరిమితం ఆయన అక్కడే ఉండిపోయాడు, అక్కడే ఉండిపోయాడు. ఆయన మాత్రం ఇప్పుడు రావట్లేదు. కానీ ఆయన ఏం చేశాడంటే యోషువ మెస్సీ కుమారుడు అంటే ముందు సృష్టించుకున్నాడంట. సృష్టించుకున్న తర్వాత ఏం జరిగిందంటే ఆయన ద్వారా ఈయన అన్ని పనులు చేస్తున్నాడంట, ఆయన్నే పంపిస్తున్నాడంట, ఆయన ద్వారా చేస్తున్నాడు. ఆయన చాలా చేస్తున్నాడండి. ఆయన ఏం చెప్తుంటే అదే ఈయన చేస్తున్నాడంటే భూలోకానికి వచ్చి. అంటే ఆయన ఏమో కొరియోగ్రాఫర్, ఈయనేమో డ్యాన్సర్. ఆయన కొరియోగ్రాఫర్ అంటే ఆయన ఎలాగనమంటే ఎలాగంటూ ఉంటాడు, ఫోకసింగ్ అంటుంది అటు ఏంటి ఇది ఫోకసింగ్ పైన చూసుకోండి. అసలు ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు అతమాటి ఎలా చూసుకుంటుంటాడు అన్నమాట. ఏం చేయమంటావు, ఏం మాట్లాడమంటావు అని అడిగిందంటే నా అంతా నేనేం చేయట్లేదు, అన్నీ ఆయన నాకు కొరియోగ్రఫీగా అక్కడ చూపిస్తుంటే నేను ఇక్కడ ఆడుతున్నాను అందరికి చెప్తున్నారు.
ఏంటి మరి అలా కాకుంటే ఒకసారి యశ్వ సేవారు యూజువల్ రాజులో పారిపోయాడు అక్కడ. అంటే అక్కడ పారిపోతాడు అనమాట. ఆ 50 పారిపోతుంది, ఇప్పుడు ఈయన పారిపోతుంది. ఆయన ఆకలిస్తుంటే ఈయన తింటున్నాడు ఇక్కడ. ఆయన అక్కడ పాస్ కడుతుంటే ఈయన ఇక్కడ పాస్ కడుతున్నాడు అని అడిగితే దానికి సమాధానం లేదు. అంటే మరి అవును ఇతను డమ్మీ క్యాండిడేట్, డమ్మీ కదా, డమ్మీ గారు ఏంటంటే ఆయన ఎంతసేపు ఆయన చూడటమే, బోధ ఆయనది, పంపిణోడు ఆయన, చేసేదంతా ఆయనే. ఆయన అలా చెప్తుంటే ఆయన అలా చెప్తారంటే డమ్మీ కదా. మొదటి వరకు మన ప్రధానమంత్రి ఏమండి ఎవరి డమ్మీ, మన ఎవరెవరు మన్మోహన్ సింగ్ గారు ఎవరికి డమ్మీ, సోనియా గాంధీకి డమ్మీ. ఆవిడ ఎంత చెప్తే ఎంతసేపు ఎలా చూసుకోండి కూడా ఇలాగ. అది ఎందుకే ప్రధానమంత్రి ఎవరు మనకి ఒరిజినల్ గా ఆవిడ, బ్యాక్ బయట పోతుంది ఆవిడ, ఫ్రంట్ యాక్ట్ ఈయన. అదేంటండి క్రిస్టియన్గా అర్థం చేసుకున్నది. అందుకని ప్రతి విషయం ఆయన చెప్తూ ఉన్నాడంట, ఏం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఏలి రామ సభక్తానని ఎవరన్నారంటే ఆయన అక్కడ అంటున్నాడు పైన ఏలి రామ సభక్తాన్ అంటే ఈయన పైకెత్తి ఏలి రామ సభక్తాన్ అంటాడు. ఆయన అక్కడ సిలువ వేసుకుంటాడు, ఈయన ఎక్కడ వేసుకుంటాడు అనమాట. అర్థమైందండి మీకు? అంటే ఎలా చెప్పాలి దాన్ని ఎలా తీసుకోండి. ఈ విధంగా ఏంటంటే ఉన్నవాడు ఒకరే, ఆయన అన్ని ప్రదేశాలను కల్పిస్తున్నాడు, మాట్లాడుతూ అన్ని చేస్తాడు. కానీ ఆయన ఈయన అని నమ్మడానికి కానీ మనకి ఏం అడ్డప్పులో చూద్దాం. దానికైనా ముందుగా చూడండి, మన ఆరిఫ్ గారు ఉన్నారు కదా, మన సహోదరుని నేను ఏమన్నాం, ఆయన నాకు అందజేసుకుంటాను. ఆయన నాకు గోల్ కూడా కాదు, టార్గెట్ కూడా కాదు. యాషువా ద మెస్సయ్య ఈజ్ నాట్ ఆల్ మైటీ ద యావే. అదేనండి యాషువా మెస్సయ్య నిజం ఆయన కాదు, 50 వేరు ఈయన వేరు. మీది కాదు సిద్ధాంతం, మీ సిద్ధాంతం కలిగింది. తర్వాత యావే అండ్ యాషువా ఆర్ దే వన్ ఆఫ్ ద సేమ్ బీయింగ్. వాళ్ళిద్దరు ఒకరేనా? కాదు. మీరేం చూపిస్తారు వాక్యాలు? మీకంటే ముందు దీంట్లో ఉన్నాయన్న వాక్యాలు ఎన్నో. ఎక్కడి నుంచి అంటే యోహాను సువార్త దగ్గర నుంచి ఇద్దరు చూడండి ఎన్ని వాక్యాలు ఉన్నాయో. మీకు కావాలంటే పొడిషాపు తీసుకెళ్ళండి. ఏంటి ఇద్దరు ప్రకటన గ్రంథం వరకు ఇద్దరిని చూపించేస్తున్నారు, ఇద్దరిని. అలాగే ఈయన కూడా మంచి మహా మేధావులు అందరూ. ఈయన కూడా ఏం చూపిస్తాడంటే ఇద్దరు ఈ చూడండి ఎన్ని ఉన్నాయో. నేను పొడిషాపు కాపీ తీసుకోండి, మీకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇది చూసారా ఎక్కడెక్కడ టెక్స్ట్ ఉంటే ప్రతి టెక్స్ట్ ఏ ఒక్క టెక్స్ట్ కూడా వదిలిపెట్టలేదు. అవడం వదిలిపెట్టలేదు. ఆయన వేరు ఈయన వేరు, ఆయనకి దీనికి సంబంధం లేదు. ఆయన వేరు ఈయన వేరు అలా చెప్తాను. సరే ఇంకా ఉన్నారు ఇంకొకడు, ఈడో మెంటల్ గడి, ఈడొకడు ఏంటంటే ఈడు కూడా కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. యేసుక్రీస్తు వేరు తండ్రి వేరు. ఓకే బాగుంది. ఏమంటే ఇంకా ఉన్నాయి చూపిస్తానండి. ఇలాగేంటంటే బుక్స్ రాసేసారు, వీటి మీద బుక్స్ రాసేసి ఏం చేయాలంటే బుక్స్ రాసేసి వీళ్ళు పంపించేస్తున్నారు. యేసుక్రీస్తు దేవుడా మానవుడా అండి, ఇది కృష్ణ డిఫెన్స్ రాసింది. యేసుక్రీస్తు మానవుడా దేవుడు అంటే దేవుడు కాదు మానవుడు. గుడ్. యేసుక్రీస్తు ఎవరు ఈయన తెలుసు మీకు, ఈయన పేరు బొంకూరు జాన్ గారు. యేసుక్రీస్తు ఎవరు అంటే ఈయన దేవుడు కాదు అంటే ఇది మన యాషువ మెస్సయ్య నామోళ్ళు. 50 ఎవరు, యాషువ ఎవరు, 50 వేరు, యాషువ వేరు. ఇవన్నీ ఆల్రెడీ మేము స్టడీ చేసాం అదేనండి. అయితే ఇలా ఇదొకటి, ఇది ముస్లిం వన్ గాడ్ ఆర్ ట్రినిటీ. దీంట్లో కూడా ఆయన వేరు ఈయన వేరు ఉంటారు. ఇలాగా ఈ బుక్స్ అన్ని మేము అపోజిషన్ ఉన్న పుస్తకాలు చదివి ఈ ప్రశ్నలు అడుగుతుంటే వాళ్ళు ఎక్కడ దేవుడు అని ఉన్నా అది దేవుడు కాదండి దేవదూత అని కొంతమంది వచ్చేస్తున్నారు. ఎక్కడ మనం చూపెట్టినా అది దేవుడు కాదండి, వీరు దేవుడు అని భ్రమపడతారు తప్ప దేవుడు మాత్రం కాదు. కేవలం దేవదూత కనిపిస్తే వాళ్ళు దేవుడు కనిపించాడు అని అనుకుంటున్నారు తప్ప అది దేవుడు కాదని. టైం చెప్తారా కొంచెం? ఈ విధంగా ఈ బైబిల్ అంతలో అయితే యూదులు అడగండి. మీరు యాషువ మెస్సయ్య ఎవరైనా ఆడెవడో మాకు తెలియదు అంటారు. మీరు అడగండి, యూదులు అడగండి, ఏ యూదుని అడగండి, ఆడెవడో మాకు తెలియదు అంటారు. ఎందుకంటే అసలు వాళ్ళు మెస్సయ్యని యాషువని నమ్మరు కాబట్టి అతనికి మాకు సంబంధం లేదు. మాకు ఉన్నవాడల్లా 50, వాళ్ళు 50 అని కూడా అంటారండి. ఎందుకంటే వాళ్ళు భయమేసి అడుగున్నాయి అంటారు. వాళ్ళు భయమేసి వాళ్ళ జూయిష్ బైబిల్ ఏమో తెలుసా అడుగున్నాయి అని రాసుకున్నారు. ఈ కంప్లీట్ జూయిష్ బైబిల్ అంతా కూడా మీకు దీంట్లో అడుగున్నాయి ఉంటుంది తప్ప 50 కనిపిస్తారు. 50 కేవలం ఆ బ్రదర్ దగ్గర ఉంది. అది మెస్సయ్యకి జూయిష్ అని ఒకసారి అంటారు. ఇది ఈ బైబిల్ మాత్రం మీకు
యావే అని కనిపిస్తుంది తప్ప కలవ ఏ బైబిల్లో కనిపించలేదు. అలాగే మీకు ఈ బైబిల్, ఇది అరబిక్ బైబిల్ అంటే అన్ని బైబిల్ నా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ చూపిస్తుంది. అరమైక్ బైబిల్ కూడా ఉంది. ఈ అరమైక్ బైబిల్లో కూడా వాళ్ళు డైరెక్ట్గా ఆయన పదాన్ని ఉపయోగిస్తారు బైబిల్కి. కనుక దేన్ని బట్టి మనకి అర్థమవుతున్న విషయం ఏంటంటే యూదులు అర్థం చేసుకుని మాత్రం ఒకే ఒక దేవుడు, ఆయన శరీరం ధరించి భూమి మీదకి వస్తున్నాడు అనేది అన్ని సిద్ధాంతం ఏం కాదు. కానీ థియోఫోనీ బాడీలో ఆయన వస్తున్నాడు. థియోఫోనీ బాడీలో ఆయన వస్తున్నప్పుడు అసలు మెయిన్ ప్రాబ్లం అంతా ఇప్పుడు ఏంటంటే మెస్సయ్య గారు వచ్చిన తర్వాత, క్రొత్త నిబంధన మెస్సయ్య గారు వచ్చిన తర్వాత ఈ మెస్సయ్య గారి గురించి మొదటి శతాబ్దం నుంచి కూడా సమస్య స్టార్ట్ అయిపోయింది. సమస్య స్టార్ట్ అయిపోయి అసలు ఇతను ఎవరై ఉంటారు, ఇతను ఎవరై ఉంటారు. ఒక 2 నిమిషం ముందు లేకండి, 2 నిమిషం ముందు వెళ్తే నేను కొంచెం కరెక్షన్ చేస్తున్నాను. అండి మెస్సయ్య ఎవరై ఉంటారు దాని మీద పెద్ద సమస్య. ఈ మెస్సయ్య గురించి మీరు చూసిన బైబిల్స్, క్యాథలిక్ బైబిల్స్ చూశారు మీరు, ప్రొటెస్టెంట్ బైబిల్స్ చూశారు మీరు. కానీ క్యాథలిక్స్ కన్నా ప్రొటెస్టెంట్ కన్నా ఇంకొక రకం బైబిల్స్ ఉన్నాయి. అవేంటంటే మెస్సియానిక్, జూయిష్ మెస్సియానిక్ బైబిల్స్ ఉన్నాయి. ఆ జూయిష్ మెస్సియానిక్ బైబిల్సే ఒరిజినల్. ఇవన్నీ కూడా కొంచెం అటు ఇటు ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ ఉంటాయి. ఉదాహరణకి ఇది ద న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ది హోలీ స్క్రిప్చర్స్ అని, ఇది జెహోవా విట్నెస్ తోటి రాస్తుంది. ఇది జెహోవా విట్నెస్ బైబిల్. ఈ జెహోవా విట్నెస్ తోటి ఎప్పుడొచ్చండి 1870 ఎప్పుడు వచ్చింది జెహోవా విట్నెస్. కానీ దీంట్లో జెహోవా అనే పదం, జే అనే పదం 1611 శతాబ్దం వరకు కూడా జే అనే పదం ఎక్కడ కూడా బైబిల్లో లేదు. ఈ బైబిల్లో 1611 ఈ బైబిల్లో మీకు ఇహోవా అని ఉంటుంది, IEHOVA. అలాగే ఈసస్ అని ఉంటుంది, IESOS. ఈసోస్ అని ఉంటుంది తప్ప జీసస్ అనే పదం ఉండదండి. అదొక మీకు. అయితే వీళ్ళు జెహోవా విట్నెస్ అంటారు, మేమే అంటారు. ఆ జెహోవా అనే పదమే తప్పైనప్పుడు ఏమండి ఇంకా జెహోవా విట్నెస్ ఏంటి? జెహోవా విట్నెస్ సిద్ధాంతం కూడా ఆయన వేరు, ఆయన ఎప్పుడు ఎవరికీ కనిపించడు, ఈయన మాత్రమే కనిపిస్తున్నాడు బిగినించింది, కనుక ఆయన వేరు ఈయన వేరే అని ఆలోచన చెప్తారు. ఈ విధంగా అయితే ఆయన ఒరిజినల్ పేరు కావాలంటే మీకు ద జెరూసలేం బైబిల్ ఉంది. దీంట్లో ఆయన యావే అని చెప్పినట్లుగా మోషే గారు చెప్పినట్టు ఉంటుంది. అలాగే ఇది హెబ్రైక్ రూట్స్ వెర్షన్ బైబిల్, దీంట్లో కూడా మీకు యావే అని ఉంటుంది. ఈ విషయాలు ఇంకా మనం చూద్దాం. ఇంటర్లైనర్ బైబిల్ కూడా మీకు తెలుసు అనుకుంటాను. అలాగే అరబిక్ బైబిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదేమో న్యూ టెస్ట్మెంట్ హీబ్రూ, ఇది న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ అరబిక్ బైబిల్. ఇదేమో ఇదేంటంటే ఉర్దూ బైబిల్. ఈ ఉర్దూ బైబిల్ ఇలాంటివన్నీ, ఇది కూడా ఉర్దూ బైబిలే. ఇది కూడా ఉర్దూ బైబిల్. మీరు ఎవరైనా చదవాలని చదవచ్చు. అయితే ఈ బైబిల్స్ ఇప్పుడు నేను ఇక్కడ ఆపుతాను కొద్దిసేపు, ఎందుకంటే ఈ వచ్చిన ఈ వ్యక్తి యెహోషువ మెస్సయ్య. ఇప్పుడు మనం మెయిన్ సబ్జెక్ట్లో వెళ్దాం, నెక్స్ట్ రౌండ్ వెళ్తాం. నేను ఇంతవరకు మనం చూసిన ఏంటంటే యావే ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఆయన మానవ శరీరంలో, మానవ రూపంలో ఉన్నాడు, మానవుడిని తయారు చేశాడు. ఆయనకంటే ఒక రూపం ఉంది, ఆ రూపం ప్రకారం ఆయన ఉన్నాడు. ఆయన థియోఫోనీ బాడీలో కంపల్సరిగా మానవుడికి కనిపిస్తూ ఉన్నాడు. అయితే ఈయన శరీరం ధరించి భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది, లేకపోతే శరీరం ధరించి భూమి మీదకి వచ్చింది ఈయన, లేకపోతే ఇంకొక అనదర వ్యక్తిని ఏమన్నా పంపించాడా అనేది మనము నెక్స్ట్ సెషన్లో చూద్దామండి. ఎందుకంటే బైబిల్ గురించి చూసినప్పుడు చాలా జాగ్రత్తగా మనము చూడాలి. ఈ కొన్ని డైరెక్ట్ ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలు ఏం చెప్తున్నాయంటే డైరెక్ట్గా దేవుడే భూమి మీదకి శరీరం ధరించి వచ్చాడని ఉంది. దేవుడు భూమి మీద శరీరం ధరించి రావాల్సిన అవసరం ఏముంది అనేది తర్వాత విషయం. కానీ దేవుడు భూమి మీద శరీరం ధరించి ఎందుకు వచ్చాడని చూద్దాం. ఈ పాత నిబంధన ప్రకారం యావే అని ఏమన్నారంటే బైబిల్లో ప్రభువు అని అన్నారు. ఏమండి ప్రభు అని అన్నారు. ప్రభు అనే మాట ఈ అరబిక్ బైబిల్లో రబ్బ్ అని ఉంది. అరబిక్ బైబిల్లో రబ్బ్. ఒక ఆయన అన్నాడు, మీరు ఇలా చెప్తున్నారు కానీ కదా అరబిక్ బైబిల్ అల్లా అని ఉన్నాను. నేను అల్లా అని ఉంది, అల్లా అంటే దేవుడు అని, అంతే కదా దేవుని పేరు కాదన్నా. దేవుని పేరు కాదు. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ అన్న దగ్గర ఇన్ ద బిగినింగ్ అల్లా క్రియేటెడ్ అన్న రాసింది, దాంట్లో డౌటే లేదు. ఉంది, నేను చూసాను, నా దగ్గర అరబిక్ బైబిల్ ఉంది. అరబిక్ బైబిల్ అల్లా ఉంది. అయితే అల్లా ఆయన పేరంటే మాత్రం ఒప్పుకున్నాను అని నువ్వు చూపించబట్టి నేను చూపిస్తున్నాను. ఆయన నాకు 2 వాక్యాలు చూపించాడు. ఏ వాక్యాలంటే ఒకటి ఆదికాండం 1:1 అల్లా చూపించాడు. క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 3:6 3:16 చూపించాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను అన్న దగ్గర అల్లా లోకమని ఎంతో ప్రేమించాలని చూపించాడు. నేను బాబు నీ తెలివితేటలు నాకు తెలుసు, కానీ నీ బైబిల్లో ఉన్నాయి. నాకేంటంటే నీ దేవుడైన యెహోవా అన్నది కదా. ఆదికాండం 3:1 ఏముంది? నీ దేవుడైన యెహోవా అన్న దగ్గర అరబ్బీలో ఏముందో చదివి నాకు చెప్పాను.
నీ దేవుడైన యెహోవా దగ్గర నీ అల్లా అయిన అల్లా అని ఉంటే నేను తప్పనిసరిగా ఒప్పుకోవాల్సిందే. నీ అల్లా అయినా అల్లా అని ఉండాలి అక్కడ ఉంటే నేను తప్పనిసరిగా ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే నువ్వు ఒప్పుకోవు అని అంటే అక్కడ ఏం చెప్పండి, రబ్ అని ఉంది. రబ్ అంటే ఏంటంటే అడిగాను. రబ్ అంటే ప్రభు అని. ఎవర ప్రభు అంటే అరబిక్ బైబిల్ కూడా కింగ్ జేమ్స్ వెర్షన్ నుంచి తర్జుమా చేయడం తప్ప డైరెక్ట్ గా హెబ్రీ నుంచి తర్జుమా చేసిన బైబిల్ కాదు అని అర్థమైంది. అక్కడ రబ్ అని ఉంది. రబ్ అంటే ప్రభు అని. అంటే ప్రభు, మరి ప్రభు వేరు అల్లా వేరు. అల్లా అని చూసిపెట్టినావు. దేవుడు 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 అన్న దగ్గర అల్లా ఉంది. ఇప్పుడు రాముడు దేవుడు అన్నాం అనుకోండి, అల్లా రాముడు. కృష్ణుడు దేవుడు అనుకోండి, అల్లా కృష్ణుడు. యేసుక్రీస్తు దేవుడు అని అనుకోండి, అల్లా యేసుక్రీస్తు అనొచ్చు. అంటే దేవుడైనా దేవుడు 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 అన్న దేవుడే. దేవుడు అనే పదమే తప్ప అలాంటిది అది దేవుని పేరు మాత్రం కాదు. నాకు చూపించమని అడిగారు. అడిగితే చూశాడు. చూసి ఏదో అరబిక్ బైబిల్ చూపించాను మీకు. ఈ అరబిక్ బైబిల్లో చూపించింది నాకు. అవునా, ఏఎల్ ప్లస్ ఇలాహా ఈజ్వల్ అల్లా కరెక్టే. అంటే గాడ్ అని అరబీ భాషలో అరబీ డిక్షనరీ ప్రకారంగా అల్లా మీన్స్ గాడ్. ఇది ఎక్కడ ప్రింట్ అయింది సార్ ఈ బైబిల్? కైరో, ఈజిప్ట్ లో ప్రింట్ అయింది. ఈజిప్ట్ లో ప్రింట్ అయిన బైబిల్. ఈజిప్ట్ అంటే ఎక్కడది మీకు తెలుసు కదా. ఈ విధంగా మరి ఈ బైబిల్లో రబ్ అని ఉంది. కాబట్టి ఈ విషయాలు కూడా మీరు ఆలోచన చేయండి. మీకు ఇంకో విషయం ఏంటంటే, మనం ఎన్ని డిబేట్లు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా మీరు వదిలిపెట్టడం, అది మేము వదిలిపెట్టం. అర్థమైందండి? అది మాత్రం ఖాయం. అది మాత్రం ఖాయమైనా అంతే వెళ్ళాలి తప్పదు కాబట్టి వెళ్తున్నాం. అర్థమైందండి? మీరు ఎన్ని చూపించినా మేము నమ్మం, మేము ఎన్ని చూపించినా మీరు నమ్మం. అయినప్పటికీ కూడా తప్పనిసరిగా అలా మనం ప్రయాణము చెయ్యాలి. తప్పనిసరిగా మనం అలా ప్రయాణం చేయాలి చేద్దాం. ఇప్పుడు నేను ఇక ఇంకో విషయం చెప్తున్నాను. ఖురాన్లోను మెస్సే గారి గురించి ఎన్ని చక్కటి వాక్యాలు రాస్తున్నాయంటే 25 సార్లు రాస్తున్నాయి. మెస్సే గారి గురించి ఖురాన్లో 25 సార్లు. ఈ 20 సార్లు మనకి కనిపిస్తుందండి ఈ గురించి, మెస్సే గారి గురించి. ఖురాన్ చదివినప్పుడు నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే, ఓహో పర్వాలేదు చాలా సార్లు రాస్తుంది అనుకున్నాను. అయితే మరి విషయాలు చెప్పడానికి ఇంకా విషయాలు ఉన్నాయి. కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఒక సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో సబ్జెక్ట్ నా చిప్ అలాగే పనిచేస్తుంది, నా బ్రెయిన్ ఇంకా మళ్ళీ వేరే దాంట్లోకి వెళ్దాం. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెప్తాను ఏంటంటే, దేవుడు ఒక్కడే, ఆయన యావే. ఆయన మానవ రూపంలో అప్పుడప్పుడు అందరికీ కనిపించాడు. కొంతమంది చూశారు, కొంతమంది చూడలేదు. ఆయన అలాగే అందరితో మాట్లాడాడు. మోషేతో కూడా నేరుగా మాట్లాడాడు. కనుక ఇప్పుడు మెస్సే గారు చెప్పిన ఆ సందర్భం కానీ, అపోస్తలుడైన పౌలు చెప్పిన ఆ సందర్భం కానీ, ఏ సందర్భం అది వేరే అయి ఉండాలి తప్ప దాన్ని దీనికి ముడిపెడితే మాత్రం దీనికి దానికి ఏ విధంగా సంబంధము ఉండదు. ఇప్పటి వరకు అపార్థం చేసుకున్న వాక్యాలు ఏంటంటే, దేవుని ఎవరు ఎప్పుడు చూడలేదు, ఆయన స్వరం ఎప్పుడు వెళ్ళలేదంటే మరి విన్నా స్వరం ఎవరిది. ఇంకొకటి మెస్సే గారి కింద ఉన్నాడంట, పైనుంచి ఇదిగో ఈయన ప్రియకుమారుడు అన్నాడంట. నేను అన్నాను కదా, పైన ఒక 50 ఉన్నారు, కింద ఒక 50 ఉన్నారని నమ్ముతారు మీరు. మరి పాతాళంలో కూడా ఇంకొక 50 ఉన్నారని బైబిల్ చెప్తుంది. అంటే ముగ్గురు 50 ఉన్నారా, లేకపోతే ఒక్కడే 3 ప్లేసుల్లో ఉన్నారా? చెప్పండి ఒకసారి. ఒక్కడే 3 ప్లేసుల్లో ఉన్నారా, లేదా పైన ఒక ఆయన కింద ఒక ఆయన మరి పాతాళంలో ఒక ఆయన ఉన్నారా? ఈ విషయాన్ని మనం చూద్దాం. ఇప్పుడు ఇంతవరకు యెషోవా యావేని దాని మీద బ్రదర్ ఐజాక్ గారు 45 నిమిషాలు మాట్లాడారు. ఇప్పుడు బ్రదరు హాలిఫ్ గారు 45 నిమిషాలు మాట్లాడవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. بسم الله الرحمن الرحيم. قل هو الله احد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا احد. కుల్ పలకండి, ప్రకటించండి, ఓ ముహమ్మద్ ప్రజలకు ప్రకటించండి. అల్లాహు అహద్
అల్లాహ్ ఒక్కడే. ఖుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్. అల్లాహ్ నిరపేక్షాపరుడు, నిరాధారుడు. లం యలిద్ వలం యూలద్. అతను ఎవరికి జన్మించను లేదు, అతను ఎవరికి జన్మను ఇవ్వను లేదు. అంటే అతనికి భార్యా పిల్లలు లేరు, తల్లిదండ్రులు లేరు. వలం యకుల్లహు కుఫువన్ అహద్. ఈ సమస్త చరాచర సృష్టిలో అతనిని పోలినటువంటి వాడెవ్వడునూ లేడు. అతనికి సాటి సమానులు ఎవ్వరూ లేరు. ఇది ఖురాన్ యొక్క అల్లాహ్ యొక్క నిర్వచనం. ఏమేమి ఉండాలి? అతను ఒక్కడే అయి ఉండాలి. 2, అతను నిరాధారుడై ఉండాలి. ఎవరిపైన ఆధారపడనటువంటి వాడై ఉండాలి. సమస్తము ఆయనపై ఆధారపడి ఉండాలి, కానీ అతని ఎవరిపైన ఆధారపడి లేడు. అతను ఎవరికి జన్మించను లేదు, అతను ఎవరికి జన్మను ఇవ్వను లేదు. అంటే తన ద్వారా ఎవరు పుట్టను లేదు, తను ఎవరికి పుట్టినటువంటి వాడు కూడా కాదు. సో ఇక్కడ ఈ యొక్క నిర్వచనం సమస్త ప్రవక్తల లోకం గుర్తించింది. ఇందాక మన బ్రదర్ ఐజాక్ గారు చాలా విషయాలు చెప్పారు. నాకు చాలా సంతోషం. ఎందుకంటే దేవుడొక్కడే అన్నటువంటి విషయాన్ని ఆయన మనస్ఫూర్తిగా నమ్ముతున్నాడు. నేను ఆయన్ను చాలా అభినందిస్తున్నాను. దేవుడొక్కడే అనేటువంటి విషయాన్ని ఆయన తెలుసుకోగలిగారు. క్రైస్తవ ప్రపంచంలో చాలామంది బహుళ దైవత్వం అని, అంటే ఒకే దైవంలో బహుళ లక్షణాలు ఉన్నాయని, త్రిత్వం ఉందనేసి ఏదేదో రకరకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. కానీ ఈయన యొక్క గొప్పతనం ఏంటంటే ఒకే దేవుడు ఉన్నాడు. నేను అల్లాహ్ చేత దువా చేస్తున్నాను, ఓ అల్లాహ్, మా బ్రదర్ కుసుమా గారు ఒక్కడే దేవుడని నమ్ముతున్నారు. ఆయన పుట్టడం లేదు, ఆయన ఎవరికి జన్మను ఇవ్వలేదు అనేటువంటి యొక్క నిజమైనటువంటి సత్యాన్ని ఆయనకు తెలియజేయి. ఇన్షా అల్లాహ్ నీ యొక్క మంచి సేవకుడు అవుతాడు. ఇది నా యొక్క మనస్పూర్వకమైనటువంటి ప్రార్థన అండి. ఇక ఇందాక యావే పేరు అనేసి చాలాసార్లు అన్నారు. ప్రాక్టికల్గా ఆలోచించేద్దాం. ప్రాక్టికల్ లైఫ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎక్కడైతే ఈ ప్రవక్తలందరూ నడయాడారో, ఎక్కడైతే పుట్టారో, ఎక్కడైతే పెరిగారో, ఎక్కడైతే బోధించారో, 1400 సంవత్సరాలుగా ఈ యావే పేరు ఏమన్నా ఉండిస్తూ ఉందా? సుమారు 95% ఆఫ్ ది పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ కాలింగ్ ద గాడ్ యాజ్ అల్లాహ్, నాట్ యావే. ఈ యొక్క ప్రాక్టికల్ థింగ్ను వై డోంట్ యూ యాక్సెప్ట్ ఇట్? ఎందుకు దీన్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? వాళ్ళ పూర్వీకులందరూ ఎవరు? ప్రవక్తల చేత బోధింపబడినటువంటి వారే కదా. ఒకవేళ నిజంగా యావే అనేటువంటి పేరే దేవుని యొక్క పర్సనల్ నేమ్ అయితే, తన పేరును కూడా ఇంతమంది ప్రజల నుండి తొలగిపోతూ ఉంటే చూస్తూ ఉంటాడా? చిన్నగా లాజికల్గా ఆలోచించేయాలి. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 100 సంవత్సరాలు కాదండి. సుమారు 1400 సంవత్సరాలు ఒక్క మానవుడిచే మార్పబడినటువంటి సిద్ధాంతం పేరా అది? పోనీ దేవుని పేరును మార్చగలిగేటువంటి శక్తి మానవుడికి ఉందా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి దేవుని పేరును మార్చగలిగేటువంటి శక్తి, స్థైర్యము, ధైర్యము ఉందా? లేదు.
దేవునికి సాధ్యం కానిది మానవునికి సాధ్యమా? దేవుడు తన పేరును స్థిరపరచుకోలేనటువంటి ఆ పేరు ఒకవేళ నిజమైతే, ఆ పేరులోనే సత్యం అనేది ఉంటే, ఆ పేరే ముఖ్యమైనదైతే, ఆ పేరును ఆ ప్రజల వద్ద నుండి ఎందుకు తొలగించబడింది? ఒక్కసారి మనము మన యొక్క కామన్ సెన్స్తో ఆలోచించేద్దాం. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ప్రశ్న వస్తానండి. ఈ భూమికి వెలుగునిస్తూ ఉండేది ఎవరండి? ఎవరు? సూర్యుడా? కాదండి, సూర్యుడు కాదు. వాడు అంటాడు సన్ అంటాడు, ఇంకొకడు అంటాడు సూర్యన్ అంటాడు, ఇంకొకడు అంటాడు షమ్స్ అంటాడు అరబీలో. అవునా? అరబీలో మీరు గల్ఫ్ కంట్రీస్ పోయి అంటే ఏమండి అది అంటే షమ్స్ అంటాడు. తమిళనాడుకి పోయి అంటే సూర్యన్, ఆదిత్యన్. మన ఆంధ్రాకి వస్తే సూర్యుడు, అమెరికాలో పడితే ద సన్. ఇన్ని పేర్లు ఉన్నాయా? పోనీ ఒరిజినల్ పేరేంటి? ఒరిజినల్ పేరేంటి? ఇందాక అదంటే దేవుడు, అల్లా అంటే దేవుడు అనేటువంటి అర్థం వచ్చేట్లుగా అని చెప్పారు. సూర్యునికి ఒరిజినల్ పేరేంటి? మన మీద సూర్యుడు అంటాం, వాడు సూర్యుడు అంటాడు, ఒకడు సన్ అంటాడు, ఒకడు షమ్స్ అంటాడు. వాట్ ఈస్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ దట్ థింగ్? చెప్పండి చూద్దాం. ఇది మైక్ అనేసి ఇంగ్లీష్లో అంటున్నాం, తెలుగులో దానికి ఏదో పేరు ఉంది. ఒరిజినల్ పేరేంటి దీనికి? ఉందా? లేదు, ఒరిజినల్ పేరు ఎక్కడా లేదు. అంటే ద గాడ్ అంటే ఒక్కడే గాడ్, ద సన్ అంటే ఒక్కడే సన్. ఇంకా వేరే సన్స్ ఉంటే దిస్ ఈస్ ద ఫస్ట్ సన్, దట్ ఈస్ ద సెకండ్ సన్. ఒక సూర్యుడు, రెండవ సూర్యుడు, మూడవ సూర్యుడు అనేది వస్తుంది, కానీ ఆ విధంగా లేదు. కాబట్టి అల్లాహ్ అంటే నిరాధారుడు అని అర్థం. ఎవరిపైన ఆధారపడనటువంటి వాడు పూజార్హుడు అనేసి అర్థం. ఆరాధింపదగిన వాడు అని అర్థం. అంటే ఆరాధ్యునికి అర్హమైనటువంటి పేరు అల్లాహ్. ఎవరైతే పుట్టారో, ఎవరైతే చనిపోతారో, కొంతకాలం ఇక్కడుండి కొంతకాలం మరుగైపోతారో, సూర్యుడు ఉంటాడు, అంతంలో పోతుంది. సమస్త సృష్టి అంతమయ్యేదే, కానీ అంతము కానటువంటి యొక్క అస్తిత్వమే అల్లాహ్. ఆది అంతము లేనటువంటి వాడే అల్లాహ్. ఒకడు అడుగుతాడు, నన్ను మీ అల్లాహ్ను చూపించు. ఓకే, నేను చూపిస్తా. నీ హ్యాండ్ ఓవర్లో ఉండేటువంటి వస్తువులను నువ్వు చూపించగలవా అనేసి అడుగుతా. చూపించరా? మీ చేతులు చూపించండి చూద్దాం. చూపిస్తారా లేదా? కళ్ళు, చేతులు, కాళ్ళు అన్నీ చూపిస్తారా? ఒక్క నిమిషము మీ ఆధీనంలో ఉండేటువంటి మీ ప్రాణాన్ని చూపించండి. చూపించగలమా? చూపించలేము. పోనీ మీరు చూసుకోండి, సాధ్యమా? కాదు. సో ఇక్కడ ఏ విధంగానైతే ప్రాణము మనలో ఉంది, మనం మాట్లాడుతున్నాం, మనం వింటూ ఉన్నాం, కానీ దాన్ని మనము చూడలేము, ఇతరులకు చూపించను లేము. అందువల్ల ఈ యొక్క చరాచర సృష్టికి మూలాధారమైనటువంటి ఒక శక్తి ఉంది. ఆ యొక్క శక్తినే అల్లాహ్. అదే విషయాన్ని ధృవపరుస్తున్నారు యేసుక్రీస్తు గారు. అదే విషయాన్ని యేసుక్రీస్తు గారు ధృవపరుస్తున్నారు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, స్వరూపము చూడలేదు. మీ ప్రాణం మాట్లాడేది మీకు వినిపిస్తుందా? దానికి సపరేట్ మిషనరీ. మన బాడీ అనేటువంటిది సపరేట్ మిషనరీ. అది ఇందాక అడిగారు, బాడీ లేకుంటే వింటాడా? అల్లా కూడా బాడీ చెవులు ఉంటేనే వింటాడు, కాళ్ళు ఉంటేనే కదా నడుస్తాడు అనేసి. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉండేటువంటిది కెమెరాలో రికార్డ్ అవుతూ ఉన్నాయి.
కెమెరాకి చెవులున్నాయా? కెమెరా కళ్ళున్నాయా? కాబట్టి అల్లాహ్ సమస్తాన్ని ఎరిగినటువంటి వాడు. ఆయనకు కళ్ళు అవసరం లేదు. కళ్ళు లేకపోయినా అసలు ఆయన గురించి మనము ఆలోచన చేసే శక్తి కూడా మనకు లేదు. ఆయన కళ్ళు ఎలా ఉంటాయి, చెవులు ఎలా ఉంటాయి అనేటువంటి దాన్ని మనము మన యొక్క విషయ పరిజ్ఞానం ఆయన ఏదైనా మనకిస్తేనే తప్ప మనము అల్లాహ్ గురించి తెలుసుకునేటువంటి స్థాయి మనకు లేదు. కానీ ఉంది. మన ప్రాణం ఎలా ఉందో ఈ సర్వ సృష్టికి ఆధారమైనటువంటి వాడు అల్లాహ్. అదే విషయము కేవలం మన యొక్క ఖురాన్ మాత్రమే కాదని చెప్తూ ఉండేది. బైబిల్ చెప్తూ ఉంది, భగవద్గీత కూడా చెప్తూ ఉంది. కాబట్టి మనం 3 విషయాలను గనక కొంచెం మనసుతో గనక ఆలోచించగలిగితే దేవుడెవరు, ఆయన స్వరూపం ఎలా ఉంటుంది, ఆయన ఎక్కడ ఉంటాడు అనేది గనక మనము ఎవరిని మనము ఆరాధించాలి, ఎవరిని మనము పూజించాలి అనేది గనక మనము కొద్దిగా పరిశీలన చేసినట్లయితే, ఎందుకంటే మన బ్రదర్ ఐజాక్ కుస్మా గారు నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారండి. ఇది డిబేట్ కాదు, జస్ట్ ఆయన యొక్క వ్యూస్ ఆయన ప్రకటిస్తున్నాడు, నేను ప్రకటిస్తున్నాను. ఫుల్ స్వేచ్ఛ ఇచ్చాడు. మీరు ఏదైనా ఉపయోగించుకోండి. మీరు ఖురాన్ ఉపయోగిస్తారు, బైబిల్ ఉపయోగిస్తారు, గీతను ఉపయోగిస్తారు, ఏదైనా ఉపయోగించుకోండి. మీ మెసేజ్ మీరు ప్రజెంట్ చేయండి, నా మెసేజ్ నేను ప్రజెంట్ చేస్తాను. ఇక్కడ ఆయన మీద నాకు కానీ, నా మీద ఆయనకు కానీ ఎటువంటి ద్వేషము లేదు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఫ్రీడంతో భగవద్గీతను కూడా నేను కోట్ చేయదలుచుకున్నానండి. భగవద్గీత 7వ అధ్యాయం 6-7 శ్లోకాలు. ఈ నా పరాపర ప్రకృతుల నుండి జడచేతన రూపములకు సర్వభూతములు ఉత్పన్నమగుచున్నవి. నేను సమస్త జగత్తు యొక్క సృష్టి ప్రళయములకు మూలకారకుడని ఎరుగుము. నాకు ఎక్కువైనదేదీ లేదు. దారమందు పూసల వలె ఇవన్నీ నా మీద ఆధారపడి ఉన్నవి. భగవద్గీత 7:6-7 శ్లోకాలండి. ఇక నెక్స్ట్, సృష్టికర్త ఎలా ఉంటాడు, లేదా దేవుడు ఎలా ఉంటాడు, అల్లాహ్ ఎలా ఉంటాడు అనేటువంటి దానికి మనం అదే భగవద్గీతలో కనుక చూసినట్లయితే 7వ అధ్యాయము 24-25 శ్లోకాలు కొద్దిగా మనము చూద్దాం. శ్రేష్టమును, ఉత్కృష్టమును, అవ్యయమును, నిగూఢముకు నా స్వరూపము తెలియజాలని మూఢులు జన్మ మరణములను నాపై ఆరోపిస్తున్నారు. బాగా గమనించదగ్గ విషయం. శ్రేష్టము ఎంత ఉన్నతమైనటువంటి పదం అండి. ఉత్కృష్టము, అవ్యయము అంటే ఏంటి? అవ్యయము చాలా ఇంపార్టెంట్ వర్డ్. చావు పుట్టుకలు లేనటువంటి వాడు. అవ్యయం అంటే ఏంటి? చావు పుట్టుకలు లేనటువంటి వాడు. నిగూఢము అంటే అందరికీ తెలిసింది. నిగూఢం, గూఢంగా ఉండేటువంటిది, చూడలేనటువంటిది, తెలుసుకోలేనటువంటిది. నిగూఢముకు నా స్వరూపము తెలియజాలని మూఢులు జన్మ మరణాలను నాపై ఆరోపిస్తున్నారు. నేను పుడుతున్నాను, చనిపోతున్నాను అని ఈ మూఢులు ఆరోపిస్తున్నారు. నా వాస్తవ స్వరూపము అగోచరమైనది. నా వాస్తవ స్వరూపము అగోచరమైనది. యోగమాయలో కప్పబడిన ఈ మూఢలోకము జన్మ మరణములు లేని నన్ను తెలుసుకోలేకున్నది. ఎంత చక్కగా ఉంది. ఇంకా ఒక విషయం చెప్తున్నానండి. దేవుడు ఎటువంటి వాడు అనేటువంటి
రూపం గురించి భగవద్గీతలోనే 9:4 శ్లోకం, 9వ అధ్యాయం 4. అతీంద్రియ స్వరూపుడగు నేను ఈ జగత్తునంతటినీ వ్యాపించి ఉన్నాను. సమస్త భూతములు నా యందున్నాయి, నేను వాటి యందు లేను. సమస్త భూతాలు, సమస్త జగత్తు ఎక్కడుంది? నా జేబులో ఉంది. నేను ఈ జేబులో ఉన్నానా? ఈ పర్సులో ఉన్నానా? అవన్నీ నా జేబులో ఉన్నాయి, కానీ ఈ పర్సు నా జేబులో ఉంది, కానీ నేను జేబులో లేను. సో మనం చిన్నగా కనుక ఆలోచన చేస్తే అన్ని గ్రంథాల్లోనూ దేవుడొక్కడే. ఆయన ఎవరు చూడను లేదు, ఎవరి స్వరము వినను లేదు. ఆయన తలుచుకుంటే ఆయన యొక్క విషయ పరిజ్ఞానాన్ని ప్రజలకు తెలియజేయడానికి దూతల ద్వారా లేదా వహీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉంటాడు. ఇదే విషయం బైబిల్ కూడా. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను చెప్పారు. ఎవరు సృజించాడో ఆయన దేవుడు. ఎవరైతే ఈ యొక్క సమస్త సృష్టిని సృష్టించాడో ఆయన దేవుడు. యెహోవాను నేనే, ఆకాశమును విశాలపరిచిన వాడను నేనే, భూమిని పరిచిన వాడను నేనే. ఆకాశాన్ని పరిచినటువంటి వాడు యెహోవా అని పరిచయం అవుతున్నాడు. అంతే. అదే స్ట్రాంగ్ నేమ్ అయితే ప్రపంచం మొత్తం తెలియజేయాలి. దేవుడు నీతివంతుడు, సత్యవంతుడు, న్యాయవంతుడు అయితే కేవలం ఇశ్రాయేలు ప్రజలకు మాత్రము, యూదులకు మాత్రము యావే అని పరిచయమై ఇండియాలో దేవుడు అని పరిచయం అయితే ఎలా? అమెరికాలో గాడ్ అని పరిచయం అయితే ఎలా? కాబట్టి దేవుడు సర్వ న్యాయాధిపతి. సూర్యుడు ఉన్నాడండి. ఆదాముకు అదే సూర్యుడు, అబ్రహాముకు అదే సూర్యుడు, ఇస్సాకు యాకోబులకు అదే సూర్యుడు, జీసస్ గారికి అదే సూర్యుడు, మొహమ్మద్ గారికి అదే సూర్యుడు, ఈరోజు మనకు అదే సూర్యుడు, చివరి మానవునికి అదే సూర్యుడు. న్యాయమా కాదా ఇది? ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఒకే సూర్యుడు కనిపిస్తాడు, రెండు సూర్యుడు కనిపించడు. అదేవిధంగా దేవుడు ఒకడే, ఆయన పేరు ఒక్కటే అయితే ఆ పేరు వివిధ దేశాల్లో వివిధ రూపాల్లో ఎందుకండి? యావే అనేటువంటిదే నిజమైనటువంటి పేరు అయితే సమస్త లోకానికి ఆది నుండి, ఆది కాలము నుండి అంతిమ కాలం వరకు, అంతిమ మానవుని వరకు ఆ యొక్క యావే పేరు స్థిరంగా ఉండాలి. మన దగ్గర చెప్తూ ఆ యావే మానవ రూపాన్ని ధరించి భూమిపైకి వచ్చి కూడా తన పేరును కానీ తను దేవుడని నిరూపించుకోలేక ప్రజల చేత, పాపుల చేత హింసింపబడి చంపబడటం ఏంటి? ఒక చిన్న లాజికల్ థింకింగ్. మానవుడైతే చెప్పండి, ఎంతో మంది వస్తున్నారు, చనిపోతున్నారు, చస్తున్నారు, చంపబడుతున్నారు. కానీ సర్వ సృష్టికి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక ప్రాంతంలో నివసించి, ఏదో ఒక చిన్న ప్రాంతం, ఇజ్రాయెల్ ఎంత ఉందండి మ్యాప్లో చూసుకోండి ప్రపంచంలో, అదెంతో ఒక నిమ్మకాయ అంత కూడా ఉండదు. అంత చిన్న దేశంలో వచ్చి ఆ దేశంలోనే ప్రజల చేత తిరస్కరింపబడము దేవుని యొక్క ఔన్నత్యమా? ఆ పోనీ అక్కడ 33 సంవత్సరాలు నివసించాడు. దేవుడు స్వయంగా సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు ఆ 33.5 సంవత్సరాలు అక్కడ నివసించినప్పుడు పక్కనుండేటువంటి ఊర్లకు దేవుడు ఉన్నటువంటి విషయం తెలుసునా? దాని పక్కన ఉండేటువంటి సౌదీ అరేబియా ఉంది, జోర్డాన్ ఉంది, లెబనాన్ ఉంది, టర్కీ ఉంది. యావే అనేటువంటి దేవుడు లేదా మెషయా యేసు అనేటువంటి దేవుడు వచ్చినట్లుగా ప్రజలు గుర్తించారా? పోనీ తను పుట్టి పెరిగినటువంటి దేశాల్లో ఆయన గుర్తింపబడ్డాడా? అంత అశక్తుడు కాదండి దేవుడు.
తను తాను నిరూపించుకోవాలని తాను సృష్టించినటువంటి సృష్టితాలైనటువంటి ఆఫ్టర్ ఆల్ ఈ మనుషులకు నేను దేవుణ్ణి నిరూపించుకోలేనటువంటి అశక్తుడా అండి? ఒక చిన్నగా మనం ఆలోచన చేయగలిగితే, ఒకవేళ యావే యెషువా ఇద్దరు ఒకటే అయితే ఎంత ఫెయిల్యూర్ అండి ఇది. అలెగ్జాండర్ మొత్తం ప్రపంచాన్ని జయించాలనేసి మొత్తం తిరిగేశాడు, ఎన్నో ఊర్లు ఎన్నో దేశాలు జయించేశాడు. ప్రతి ఊర్లోనూ తెలుసు అలెగ్జాండర్ అంటే ఎవడు అని. యేసు యెహోవా అనేటువంటిది ఎవరండి తెలుసు? పోనీ ఇప్పుడు ఉండేటువంటి ఆ 20-25 దేశాలైనటువంటి ప్రవక్తలు నడయాడినటువంటి ప్రాంతాల్లో తన పేరును కూడా స్థిరపరచుకోలేక, తను వచ్చి కూడా ఆ యొక్క 20 దేశాలకు తెలుపుకోలేక పోవడం ఏంటండి? ఇది నేను ఇక్కడ పద విన్యాసము లేదా వాక్య విన్యాసం చేయడం లేదండి, నేను లాజికల్గా అడుగుతున్నా. మన కుసుమా గారిని కానీ ఎవరిని కానీ నేను కించపరచుకోదలుచుకోలేదు. నాకు కూడా సత్యం కావాలి. దేవుడు అన్నటువంటి వాడు చావాడు, పుట్టాడు. చావు పుట్టుకలు లేనటువంటి వాడు. మనం కూడా చెప్తూ ఉంటాం, దేవుడు చావు లేదు, పుట్టుక లేనటువంటి వాడు. యావే యెహోవా యేసుగా వచ్చి తల్లి గర్భంలో జన్మించి మనలాగే జన్మించి మనలాగే పెరిగి మనకున్నటువంటి అవసరాలను తీర్చుకుంటూ, అంటే అన్నిటికీ మరొక దానిపై ఆధారపడి తన సృష్టిపై తానే ఆధారపడ్డాడు. తల్లి గర్భంలో జన్మించాలంటే తల్లి గర్భం ఒకటి కావాలి. మరియమ్మ ఆధారమైంది. బయట వస్తానే ఆకలి, మరియమ్మ యొక్క పాలు ఆధారమైంది బ్రతకడానికి. నడవడానికి భూమి ఆధారమైంది. అన్ని తను సృష్టించుకున్నదే. సో బైబిల్ అండ్ ఖురాన్లో దేవుని లక్షణాలను కనుక మనం పరిశీలించినట్లయితే, ఏదైతే శ్రేష్టంగా ఉంటుందో, ఎవరైతే పూజార్హుడో, ఆ యొక్క పూజార్హుడైనటువంటి సృష్టికర్తను, ఒకవేళ మీకు అల్లాహ్ అనేటువంటి పదము మీకు నచ్చకుంటే దానికి ఎవడు ఏం చేయలేడు. యావే అనేటువంటి పదముతో, ఆ యొక్క పేరుతో తన ప్రజల వద్దనే తను నిరూపించుకోలేనటువంటి పేరే మాకు కావాలి అంటే దానికి మేమేం చేయలేము. కానీ ఒక వ్యక్తి, ఒక మనిషి, ఒక ప్రవక్త, సమస్త ప్రవక్తలు నడయాడినటువంటి ప్రాంతాల్లో అల్లాహ్ అనేటువంటి పేరును స్థిరపరిచి 1400 సంవత్సరాలుగా దాన్ని ఏకతాటిపై నడిపిస్తున్నటువంటి ఆ యొక్క అద్వితీయ సిద్ధాంతం, లేదెవ్వరు పూజార్హులు అల్లాహ్ తప్ప, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త అనేటువంటి ఏకైక సిద్ధాంతంపై బైబిల్లో ఉన్నటువంటి సమస్త ప్రవక్తల ప్రపంచం నిలిచి ఉంది నేటికి కూడా. ఇది 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు కాదండి, 1400 సంవత్సరాలుగా ఈ యొక్క పేరే అక్కడ వినపడుతూ ఉంది. 50 పేరు వినపడడం లేదు. బాగా గుర్తించండి. అందువల్ల నా యొక్క సో ఈ విధంగా దేవుడు తన యొక్క శక్తిని, దేవుడు సమస్త ప్రవక్తల యొక్క కృషిని వృధా పోనివ్వలేదు. యేసుతో సహా, అంటే మన యొక్క ఐజాక్ కుసుమ గారి యొక్క అభిప్రాయం ప్రకారం దేవుడే యేసుగా వచ్చి కూడా సాధించలేనటువంటి విజయాన్ని ఒకే ఒక్క వ్యక్తి, తల్లి తండ్రి లేనటువంటి అనాథ, అంగబలం అర్ధబలం లేనటువంటి ఒక సామాన్య మానవుడు, ప్రజల చేత హింసింపబడి దూషింపబడి అనేక కష్ట నష్టాలను వనర్చి తన జీవితాంతం లేనెవ్వరు పూజార్హులు అల్లాహ్ తప్ప అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రజల్లో వ్యాపింప చేయడానికి పడినటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు, శ్రమలు ప్రపంచంలో ఏ ప్రవక్త పడలేదు.
అంత విజయాన్ని సాధించినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీ లెక్క ప్రకారం అకార్డింగ్ టు యువర్ థియాలజీ యావే అనేటువంటి యేషువా కంటే గొప్పవాడా కాదా అని అడుగుతుంది. తన లక్ష్యం ఏదైతే ఉందో తన ఇశ్రాయేలు ప్రజలకు, తన యూదులకు తను ఏ లక్ష్యం కోసం వచ్చే అయితే వాళ్ళను మార్చాలనుకున్నాడో, మారు మనస్సును ఇవ్వాలనుకొని వాళ్ళ స్వర్గానికి తీసుకొని పోవాలని అనుకున్నాడో ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోలేకపోయాడు. పాపరహిత సమాజం ఏర్పడడానికి వచ్చాడు. పాపరహిత సమాజం ఏర్పడిందా? దేవుడు వచ్చిన తర్వాత కూడా నేరరహిత సమాజం ఏర్పడిందా? లేదు. ఏక దైవారాధన చేయమనేసి ప్రతి ప్రవక్త చెప్తూ వచ్చినాడు. ఇందాక మన బ్రదర్ కూడా చెప్పారు, భూమి ఎందు కానీ, ఆకాశం ఎందు కానీ, భూమి కింద నీళ్ళ ఎందు కానీ దేన్ని నువ్వు చేసుకోకూడదు అంటే అక్కడ కూడా, ఇక్కడ కూడా, అక్కడ ఉండడండి, ఉండేది ఒక్కడే. కానీ ఆయన చెప్పింది కరెక్టే, ఆయన ఒక్కడే. ఎక్కడైనా ప్రవేశించి